Here example of classes with three properties, two constructors and a method. One of the properties can't be set directly, so it depends as a getter instead of a variable. The method uses string interpolation to print variables equivalents inside a string literals. Okay. మీకు గెటర్స్ సెటర్స్ తెలుసా? బ్రో డాటా సెండ్ చేసుకోవడానికి గెట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. మనం ఈ యొక్క ఇంకేం చెప్పాడు ఇప్పుడు కన్స్ట్రక్టర్స్ ఉన్నాయని చెప్పాడు, త్రీ ప్రాపర్టీస్. ఓకే, బ్రో స్క్రీన్ షేర్ అవ్వాలి. అవ్వట్లేదా? ఇది ఇప్పటివరకు ఇది ఓపెన్ చేశారు వెబ్సైట్, మీరు స్క్రీన్ షేర్ అవుతున్నట్టు వదిలేసాను. వాడు ఇక్కడ ఏం చెప్పాడంటే ఈ యొక్క క్లాస్ తీసుకున్నాడు. ఈ క్లాస్లో మనకి క్లాస్ క్రియేట్ చేయాలంటే కీవర్డ్ క్లాస్ అని ఉంటుంది. క్లాస్ క్రియేట్ చేయాలంటే మ్యాండేటరీగా క్లాస్ నేమ్ వచ్చేసరికి క్యాపిటల్తోనే స్టార్ట్ అవ్వాలి. స్మాల్తో క్రియేట్ చేస్తే తీసుకోదు, పెడుతుంది. ఓకే, ఇది జస్ట్ కోడింగ్ కాబట్టి ఇక్కడ తిట్టట్లేదు. మనకి రియల్ టైం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు చేస్తే అట్లా తిడుతుంది. ఎందుకంటే ఫంక్షన్స్ కూడా ఇలాగే ఉంటాయి కదా, అందుకు క్లాసెస్ ఎప్పుడు క్రియేట్ చేసినా క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేయాలి. క్లాస్లో ఉన్న వేరియబుల్స్ ఏమైనా కాల్ చేస్తారు? ఇప్పుడు నేమ్ అని ఉంది కదా, దీన్ని ఏమంటారు? లాంచ్ డేట్ అన్నదాన్ని ఏమంటారు? జూనియర్ అవుతారు. చెప్పండి. హలో, చెప్పండి బ్రో. ఒక క్లాస్లో నేమ్ అని ఒకటి, లాంచ్ డేట్ అని చెప్పి 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఆ వేరియబుల్స్ని టెక్నికల్గా ఏమని పిలుస్తారు? ఇన్స్టాన్స్ వేరియబుల్సా? ఇంకా తెలుసా? హలో, హలో బ్రో, అది గ్లోబల్ వేరియబుల్స్ అని అనుకుంటున్నాను. కాదు. ఇంకా ఓకే, క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని ప్రాపర్టీస్ అని పిలుస్తారు. మెథడ్స్ ఏమని కాల్ చేస్తారు? ఆబ్జెక్ట్స్. ఫంక్షన్స్. మెథడ్స్ అని అంటారు అనుకుంటా. ఇన్స్టెన్స్ వేరియబుల్ అని అంటారంట, లేదంటే ప్రాపర్టీ అని అంటారు. ఇది ప్రాపర్టీ.
ఒక క్లాస్ లో ఉన్న వేరియబుల్ ని ఇన్స్టెన్స్ వేరియబుల్ చేస్తారు, ప్రాపర్ ఫీల్డ్ అన్న కాల్ చేస్తారు, ప్రాపర్టీ అన్న. ఈ మూడిట్లకి మీన్స్ ఒకటే. ఆ క్లాస్ లో ఉన్న ఒక వేరియబుల్ ని కాల్ చేస్తున్నారు వాళ్ళు. ఆ, ఇది గెట్టర్, బ్రాంచ్ రేట్ అన్నది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, నేమ్డ్ కన్స్ట్రక్టర్, లోకల్ వేరియబుల్స్, మెథడ్స్. మెథడ్ మెథడ్ ఏముంది, డిస్క్రైబ్ అనే మెథడ్ ఉంది. డిస్క్రైబ్ అనేది ఇన్స్టెన్స్ మెథడ్. అర్థమైందా? ఒక క్లాస్ లో ఒక వేరియబుల్ ఉందనుకో, ఆ వేరియబుల్ ని మనం టెక్నికల్ గా ఇన్స్టెన్స్ వేరియబుల్ అన్న కాల్ చేస్తాం, ప్రాపర్టీ అన్న కాల్ చేస్తాం, లేదంటే ఫీల్డ్ అన్న కాల్ చేస్తారంట. ఆ, ఇది వచ్చేసరికి ఇది కూడా వేరియబులే, నలబుల్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఇచ్చాడంటే. గెట్టర్ అంటే మనకి ఒక క్లాస్ లో ఒక డేటా ఉంది, ఆ డేటాని గెట్ చేసుకోవాలంటే మనం గెట్టర్స్ అని యూజ్ చేస్తాం. ఈ గెట్టర్స్ అనేది ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, ఎప్పుడైతే నువ్వు ఒక క్లాస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ డేటా తీసుకుని స్టూడెంట్ అని ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి డేటా అంతా ఇచ్చేసిన తర్వాత, ఇప్పుడు స్టూడెంట్ అని ఇంకొక స్టూడెంట్ క్రియేట్ చేయకూడదు. ఆ ఒక స్టూడెంట్ డీటెయిల్స్ లోనే నేమ్ కావాలి నీకు. అప్పుడు గెట్టర్స్ రాసుకున్నాం అనుకో, ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ యొక్క డేటాని రీడ్ చేసుకోవచ్చు. సెటర్ యూజ్ చేసుకుంటే ఆ పర్టికులర్ క్లాస్ కి మనం డేటాని సెట్ చేయొచ్చు అనమాట. గెటర్ సెటర్స్ ఉన్న ఆబ్జెక్ట్ ని మోడిఫై చేయాలన్నా రీడ్ చేయాలన్నా యూజ్ చేస్తారు. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, నేమ్ కన్స్ట్రక్టర్. నేను చెప్పాను కదా కన్స్ట్రక్టర్స్ 2 టైప్స్ ఉంటాయని చెప్పి. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఒకటి, నేమ్డ్ కన్స్ట్రక్టర్ ఒకటి. ఇక్కడ ఫస్ట్ ఇది చూసిన తర్వాత ఎగ్జాంపుల్ కోడ్ మీద చూద్దాం. అందులో ఒక మెథడ్ ఉంది డిస్క్రైబ్ అని చెప్పి, ఆ మెథడ్ ని ఇన్స్టెన్స్ మెథడ్ అని కాల్ చేస్తున్నారు. లోకల్ వేరియబుల్స్ ఇవి. డేట్ ఐటమ్ అన్నది స్టాటిక్ కాల్ మెథడ్ క్లాస్, డిఫరెన్స్ ఇన్స్టెన్స్ మెథడ్ రిటర్న్. డెఫినేషన్ అండ్ షార్ట్ స్వీట్. ఫీల్డ్ ఇన్స్టెన్స్ వేరియబుల్, వేరియబుల్ ద టైప్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఫీల్డ్ అన్న ఇన్స్టెన్స్ వేరియబుల్ అన్న వేరియబుల్ టైప్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఇన్స్టెన్స్ అని దేన్ని అంటారు? హలో, హలో, చెప్పరు. ఇన్స్టెన్స్ అని దేన్ని అంటాం మనం? ఇన్స్టెంట్ కూడా క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ అన్నావు. చెప్పరు, పర్లేదు. రాంగ్ అయినా పర్లేదు, మీకు ఎంత తెలిసి తెలుస్తుంది. అంటే ఇందాక చెప్పారు కదా, క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని అన్నారు కదా. ఓకే, ఇంకా అదంతవరకు నాకు తెలిసిందా? మళ్ళీ చెప్పు, ఏం చెప్పు. ఇన్స్టెన్స్ అంటే సపోజ్ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ని మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని అంటాం. ఆ ఇన్స్టెన్స్ ని ఎలా క్రియేట్ చేస్తామంటున్నాను నేను. గెటర్ సెటర్స్ తో క్రియేట్ చేస్తామా, అయితే కాల్ చేసుకుంటామా? కాల్ చేసుకుంటాం. ఇంకెవరికైనా తెలుసా? కన్స్ట్రక్టర్ తోటి చేస్తాం బ్రో. మన క్లాస్ కాల్ చేసుకుంటే అప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది, అది కూడా చూపిస్తాను. ఇంకెవరికైనా ఏం తెలుసా? క్లాసులు ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు? అలిక్కే ఉన్నావా కాల్లో? శ్రీకాంత్ బ్రో, నీకు తెలుసా బ్రో, ఇన్స్టెన్స్ మనం ఎలా క్రియేట్ చేస్తాం? అంటే ఆబ్జెక్ట్ క్లాస్ అంతా మనం ఆబ్జెక్ట్ యూజ్ చేసుకున్నాం కదా. సో దాంతో మనం ఆ ఫీల్డ్స్ ని మనం కాల్ చేసుకోవచ్చు, లైక్ మెథడ్స్ వేరియబుల్స్ అనేసి.
మన క్లాస్ కాల్ చేసినప్పుడు బై డిఫాల్ట్ స్టార్టింగ్ లో కన్స్ట్రక్షన్ అయితే కాల్ అవుతుంది. దాంతోపాటు స్టాటిక్ వేరియబుల్స్ ఇంకా ఈ నార్మల్ వేరియబుల్స్ కాల్ చేసుకుని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అలానా. కొంచెం అలాగే, కానీ చెప్పడంలో కొంచెం తేడాలు అదే ఇంకెవరికైనా తెలుసా? మీకు ఈ వెర్షన్ కూడా చెప్తే నాకు తెలిసింది చెప్తా. సరే. ఉమ్, ఇక్కడ ఏం చేసి చూద్దాం ఫస్ట్. కన్స్ట్రక్టర్ మెథడ్ యూజ్ టు క్రియేట్ ఇన్స్టెన్స్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూసారా, కన్స్ట్రక్టర్ అనేది స్పెషల్ మెథడ్ యూజ్ టు క్రియేట్ అండ్ ఇన్స్టెన్స్ ఆబ్జెక్ట్. నేమ్ కన్స్ట్రక్టర్ యూజ్ ఆల్టర్నేటివ్ initialization. Get the server read or access to the computer properties. Method a function data inside a function. Inside a class. Method అని చెప్పి ఫంక్షన్ ఒక క్లాస్ లో క్రియేట్ చేసిన మెథడ్ అంటారు. లోకల్ వేరియబుల్స్ నార్మల్ టైప్స్. ఇప్పుడు ఈ స్పేస్ అనేది పక్కన పెడదాం. ఒక క్లాస్ తీసుకొని స్టూడెంట్ అని తీసుకుంటే పైన బ్రో ఇన్స్టాన్స్ అంటే ఆబ్జెక్టా? ఇన్స్టెన్స్ అని అంటారు, ఆబ్జెక్ట్ అని అంటారు. ఇన్స్టెన్స్ అన్నది ఏంటంటే స్టూడెంట్ ఉన్నారు కదా, ఈ స్టూడెంట్ అన్నది ఒక క్లాస్. ఈ క్లాస్ని ఈ వేరియబుల్లోకి నేను ఇన్స్టెన్స్ చేశానంటే ఈ క్లాస్ అంతా ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఇందులోకి వచ్చాయి. సో దీన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటారు. ఇప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్ని దీన్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? ఎవరైనా గెస్ చేయగలరా? ఏది బ్రో? ఈ స్టూడెంట్ ప్రింట్ చేస్తున్నాను కదా, ఎవరైనా మాట్లాడుతున్నారు? అది ఇన్స్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సంథింగ్. మరి ఇన్స్టెన్స్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్టూడెంట్. ఇన్స్టెన్స్ ఆఫ్ ది స్టూడెంట్ అని వచ్చిందంటే ఇదేంటి? పెంచి టిక్కు టిక్కు ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఇది ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ క్రియేట్ చేశాను. ఆ స్టూడెంట్ అని క్లాస్ క్రియేట్ చేశాను. నేను ఏం పెట్టలేదు అందులో, ప్రజెంట్ ఎంటీగా ఉంది క్లాస్ అంతా. దాన్ని డైరెక్ట్గా నేను యాక్సెస్ చేస్తే నాకు ఏమొచ్చింది? ఇన్స్టెన్స్ ఆఫ్ స్టూడెంట్ అని వచ్చిందంటే ఒక క్లాస్ కానీ ఒక క్లాస్ని మనం ఇన్స్టెన్స్ని తెచ్చుకొని, క్లాస్కి ఇన్స్టెన్స్ తెచ్చుకొని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్ యూజ్ చేసుకోవడానికి మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. అందుకే మనకి ఇలా ఇన్స్టెన్స్ ఆఫ్ స్టూడెంట్ అని వచ్చింది. దీంట్లో దీన్ని క్లాస్ నేమ్, ఇది ఇక్కడ స్టూడెంట్ కాకుండా వేరే ఇచ్చుకున్న అవుతుంది, కానీ మనం కరెక్ట్గా టైప్ ఉంచుకోవాలి కాబట్టి స్టూడెంట్ అని ఇచ్చా. దీన్ని క్రియేటింగ్ ఇన్స్టెన్స్ అంటారు. యూజింగ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. మనం ఇక్కడ స్టూడెంట్ అని ఇచ్చాను, దీని యొక్క కన్స్ట్రక్టర్ నేను రాయలేదు అక్కడ, కానీ బై డిఫాల్ట్గా ఆ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యే మీకు ఇది అన్నది అప్లై అవుతుంది. ఓకే, ఇప్పుడు అడ్మిన్ వరకు ఏం చేశాను నేను, ఇలా రాయడం దాన్ని క్రియేటింగ్ ఇన్స్టెన్స్ అంటారు. అంటే నేను ఒక స్టూడెంట్ని ఇన్స్టెన్స్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను స్టూడెంట్ మీద ఆపరేషన్ చేయగలను. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఇప్పుడు స్టూడెంట్ డాట్ నేమ్ అనేసి ఏమని వస్తుంది? నేమ్ వాల్యూ ప్రింట్ అవుతుంది.
జాయిన్ అని క్రియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేస్తాను కానీ నేమ్ ఇవ్వను నేను. ఇప్పుడు ఇప్పుడు నేను ఈ స్టూడెంట్కి నేను నేమ్ ఇవ్వాలి నేను ఎలాగా? అవి ఇన్స్టాన్స్ లా ఇవ్వాలి. ఇన్స్టెంట్గా ఎర్రర్ ఎందుకు వచ్చింది? ఎవరికైనా తెలిస్తే చెప్పండి, లేదంటే నెక్స్ట్ నేను చెప్పేస్తాను. సరే చెప్తారా? ఎవరు చెప్పారు? చెప్పాలి ఇక్క, నీ వాయిస్ వినబడట్లేదు. హలో 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 చెప్పు. హలో వినిపిస్తుంది ఇప్పుడు. వినిపిస్తుందా? వినిపిస్తుంది. అక్కడ స్టూడెంట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసావు కదా, దాని ముందు స్టూడెంట్ అనే క్లాస్ నేమ్ ఇవ్వాలా? ఇక్కడ క్లాస్ మనం ఇక్కడ వేరే తీసుకుంటది మనకి. వేరియబుల్ ఇక్కడ హ్మ్. వేరియబుల్ మన స్ట్రింగ్ ఇంటూ హ్మ్. ఇవన్నీ ఎలా ఉంటాయో మనకి క్లాసెస్ కూడా ఇక్కడ డేటా టైప్స్ కింద ఫ్లటర్ లో డాట్ లో కూడా. సో ఇక్కడ స్టూడెంట్ అని తీసుకుంటే స్టూడెంట్ అనేది కూడా దీని టైపింగ్ స్టూడెంట్ వస్తుంది కొంచెం. ఓకే. ఇప్పుడు print student dot ఒక స్టూడెంట్ అని వచ్చింది కింద. హా. సో దీని రన్ టైం టైప్ ఏంటి? స్టూడెంట్ అదే స్టూడెంట్ అనే వేరియబుల్ స్టూడెంట్ అనమాట. ఇప్పుడు స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు జాన్ అని ఇచ్చి నేమ్ డాట్ రన్ టైం టైం చెక్ చేస్తే స్ట్రింగ్ వస్తుంది. హ్మ్. ఇవి ఓకే. సో మనకి స్ట్రింగ్ ఇవన్నీ ఎలాగో మనం ఏదైనా ఒక వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు ఫ్లటర్ లో ఓకే. ఆ టైప్ కింద మారిపోతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లటర్ లోకి వెళ్తే టెక్స్ట్ విడ్జెట్ తీసుకెళ్లి ఒక వేరియబుల్ స్టోర్ చేసాం అనుకో, అది కూడా టెక్స్ట్ విడ్జెట్ టైప్ అవుతుంది అలాగా. అంటే అంటే ఆ వాల్యూ యొక్క టైప్ ఏంటి అని తెలుసుకోనికి మనం రన్ టైం టైప్ అని యూజ్ చేస్తాం. రన్ టైం టైప్ అన్నది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ అంటే దగ్గర ఇప్పుడు జాన్ డై తీసుకోకుండా మన నెంబర్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఇంట్ అని వస్తుందా? ఇంట్ ఇచ్చాను కాబట్టి ఇంట్ వచ్చింది ఇక్కడ. దీని రన్ టైంలో ఓకే. టైప్ ఇంట్ కాబట్టి ఇంట్ వేస్తాను. నేను డాట్ పెడితే డబుల్ అవుతుంది అది. సో అక్కడ అసైన్ అయిన డేటా టైప్ బట్టి మనకు ఆటోమేటిక్గా దాని టైప్ అనేది అసైన్ అవుతుంది. నేను చెప్పాను కదా క్లాసులో వేరని తీసుకుంటాం మనం. వేరని తీసుకున్నప్పుడు ఏమైపోతుంది, అది ఏ టైప్ అయితే డేటా అసైన్ చేస్తామో ఆ టైపు డేటా కింద ఇది మారిపోతుంది. అలాగే ఇప్పుడు ట్రూ ఇచ్చాం కాబట్టి ఇది బూలియన్ కింద మారిపోతుంది డేటా టైప్ వేర్ కాకుండా. ప్రతిసారి వేరే ఇచ్చేసుకుంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాక్ నుంచి ట్రూ రాకుండా వాళ్ళు ట్రూ కానీ ఫాల్స్ అని పంపిస్తారు ఒక్కోసారి. కొంతమంది ఏం చేస్తారు 1 కానీ 0 కానీ పంపిస్తారు బ్యాక్ నుంచి ట్రూ ఫాల్స్ అని చెప్పడం కోసం. అప్పుడు మనం డేటా టైప్ చెక్ చేసుకుంటే మనం రావాల్సిందేమో బూలియన్ చెక్ చేసుకుంటాం, కానీ నీకు వచ్చేదేమో ఇంట్ వస్తుంది. అదే నువ్వు స్ట్రాంగ్గా ఇక్కడ నాకు ఇంట్ అని చెప్పామనుకో, అక్కడ ఒకవేళ బూలియన్ వాల్యూ పంపించా నీకు ఇక్కడ నువ్వు ఎప్పుడైతే పార్సింగ్ చేసుకుంటావు కదా డేటా బ్యాక్ నుంచి వచ్చింది అలాగా, నీకు అక్కడే ఎర్ర త్రో చేసి యూజర్ నువ్వు చెప్పొచ్చు, అదే యూజర్ కానీ బ్యాక్ అండ్ వాళ్ళకి కానీ ఇలా ఎర్రర్స్ వస్తున్నాయి, అదే ఎర్రర్ వచ్చిందని చెప్పి. యూజర్కి ఎలా చెప్తామంటే ఫెయిల్డ్ ఏపీఐ సంథింగ్ అండ్ రాంగ్ అని చెప్పి కింద చూపిస్తాం. అదే నువ్వు ఇలాంటి చేయలేదు అనుకో, డేటా టైప్ వేరేది రావడం వల్ల యాప్ క్రాష్ అయిపోతుంది.
యాప్ క్రాష్ అయిపోతే వాడు సడన్గా అర్థం కాదు ఎందుకు క్రాష్ అయిపోయింది ఏంటి అని చెప్పి. మీకు అర్థం కాదు. చాలా టైం పట్టేస్తుంది యూట్యూబ్ డీబగ్ చేసుకోవడానికి. అందుకు అప్పుడు అప్పుడు కీవర్డ్ ఏమి యూజ్ చేస్తాం బ్రో మనం డేటా టైప్ మరి? నీకు ఇప్పుడు బ్యాక్ అండ్ వాళ్ళు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 0 స్టోర్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇంటి తీసుకున్నాను నేను. ఈ పైన స్టూడెంట్ స్టోర్ చేస్తున్నాను కాబట్టి స్టూడెంట్ తీసుకున్నాను నేను. సపోజ్ బ్యాక్ ఎండ్ లో చెప్పపోయారు అనుకో మనకి ఇట్లా ఈ కేపీ రెస్పాన్స్ లో చూస్తావు కదా బూలియన్ వస్తుంది ఇంటి వస్తుంది అని చెప్పి, దాని ప్రకారం వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటావు. రేపు పొద్దున వాళ్ళు మార్చేశారు అనుకో, అప్పుడు మళ్ళీ క్రాష్ అయిపోతే అప్పుడు నువ్వు వాళ్ళ మీద రిపోర్ట్ చేస్తావు ప్రీవియస్ గా ఇలా ఉండేది ఇప్పుడు మార్చేశారని చెప్పి. అంటే ఇప్పుడు మన ఇంటి కాకుండా డైరెక్ట్ వారి తీసుకుంటే ఏ డేటా టైప్ ఏదైనా వచ్చినా యాక్సెప్ట్ చేస్తావా? ఏది వచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ నువ్వు దాని మీద అన్ని ఆపరేషన్స్ చేయగలవా? ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద ఆపరేషన్స్ చేయాలి కదా. సరే అని చూపిస్తాను. అంటే మనకు డాట్ లో ఒకటి డైనమిక్ అని ఉంటుంది కదా బ్రో ఒక కీవర్డ్. ఒకసారి ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సీఎల్ అంటే మరి ఏం చేయాలి? ఇప్పుడు నాకు బ్యాక్ నుంచి వాళ్ళు ఇలా పంపించారు అనుకున్నాం. నేమ్ అని చెప్పి నేమ్, ఏజ్ అని చెప్పి ఏజ్ అని పంపించారు. దీంతో పాటు యాడ్ చేస్తాను ఏమైంది. ఇప్పుడు బ్యాక్ నుంచి వచ్చిన డేటా నేను ఏం చేస్తాను, పార్స్ చేసుకోవాలంటే మనకు వచ్చిన డేటాని రా ఫార్మాట్ లో స్ట్రింగ్ టైప్ లో ఉంటుంది. ప్రింట్ జేసన్ డేటా డాట్ రన్ టైమ్ టైప్. నీకు ఏ ఫార్మాట్ వచ్చింది? స్ట్రింగ్. సో ఈ స్ట్రింగ్ నువ్వు డైరెక్ట్ గా నువ్వు యాక్సెస్ చేయలేవు కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ స్ట్రింగ్ ని జేసన్ డీకోడ్ అని చెప్పి మనం డీకోడ్ చేస్తాం. డీకోడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు జేసన్ డీకోడ్ చేస్తే అది ఎందులోకి మారుతాయి బ్రో? మ్యాప్ స్ట్రింగ్ కమ్మ డైనమిక్ కింద మారుతుంది. ఒకసారి జేసన్ డీకోడ్ ఫ్రమ్ జేసన్ అని అవ్వాలనుకుంటా. జేసన్ డీకోడ్ అన్నది సోర్స్ స్ట్రింగ్ తీసుకుంది, మరి ఎందుకు తిప్పింది. బ్రో అక్కడ జేసన్ డాటా డాట్ ఫ్రమ్ జేసన్ వాడతాం కదా. ఫ్రమ్ జేసన్ డీకోడ్ రే ఎక్కడ అవుతారు
ఓకే. ఇష్యూ యొక్క టైలింగ్ కామా వల్ల వచ్చిందంట. మళ్ళీ రాయించాలి. ఇది డీకోడ్ మెథడే, కానీ ఇక్కడ కామా పెట్టడం వల్ల ఆ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ వచ్చిన JSON డేటాని ఈ JSON డీకోడ్ ఎన్కోడ్ అని చెప్పి 2 మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ ఏం చేస్తాయంటే వచ్చిన రాసుకుంటే సోర్స్ని పాస్ ద స్ట్రింగ్ అండ్ రిటర్న్ ద రిజల్టింగ్ JSON ఆబ్జెక్ట్. మన JSON ఆబ్జెక్ట్ లాస్ట్ ఐటమ్ మాత్రం కామా ఉండకూడదు ఒక్కొక్క ఐటమ్కి. ఓకే, ఆ తర్వాత వచ్చిన డేటాని మనం ప్రీవియస్గా ప్రింట్ చేసాం కదా, ప్రింట్ వేరియబుల్ నేమ్ ఏంటది, పాస్ డేటా content type access to properties name age. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే JSON డేటా వచ్చింది స్ట్రింగ్ బ్యాక్ నుంచి, వచ్చిన దాన్ని రన్ టైమ్ చెక్ చేశాను, మనకి స్ట్రింగ్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన స్ట్రింగ్ని JSON డీకోడ్ చేసుకున్నప్పుడు ఈ వాల్యూస్ అనేవి మనకి ఇది తెలుసు కదా, మ్యాప్ స్ట్రింగ్ కమాండ్ డైనమిక్ అనేది కూడా ఒక డేటా టైప్ మనకి. ఈ మ్యాప్ అంటే తెలియని వాళ్ళు ఎవరంటే అడిగితే చెప్తాను. ఇప్పుడు నువ్వు JSON డేటా మన స్ట్రింగ్ లాగా వచ్చింది. నువ్వు ఆ డేటాను నువ్వు పార్స్ చేయాలంటే కంపల్సరీ మ్యాప్ లోకే కన్వర్ట్ చేయాలా, లేకపోతే లిస్ట్ కనుగొలతో కన్వర్ట్ చేయొచ్చా? ఓకే, ఇప్పుడు ఈ మ్యాప్ స్ట్రింగ్ కమాండ్ డైనమిక్ ఎందుకు పెట్టాను డైరెక్ట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు పెట్టానంటే నీకు బ్యాక్ నుంచి ఖచ్చితంగా నీకు ఈ పార్ట్ డేటా వస్తుంది. అది ఎలాంటి డేటా అయినా దానికి ఒక కీ ఉండాలి, వాల్యూ ఉండాలి. ఇది మనం ఏమంటామంటే తీసుకుంటే ఎలా ఉంటాయి చూపిస్తాను. ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఒక వేరియబుల్, ఇందులో నేమ్ అన్నది ఏంటి, ఇది వాల్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు డేటా పంపించారు బ్యాక్ ఎండ్ వాళ్ళు, నిన్న మనం చూసాం కదా ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ లో పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, నేమ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ దేనికి, ఏదైనా పొజిషన్ లో పెట్టేస్తే డైరెక్ట్ గా అందులోకి వెళ్ళిపోయి రీడ్ చేసుకుంటుంది. అదే నేమ్ ఆర్గ్యుమెంట్స్ పెడితే ఆ నేమ్ ఎక్కడ ఎత్తుక్కుని ఆ నేమ్ వాల్యూ తీసుకొచ్చుకుని ఆ వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఇది మనం కోడ్ రాసుకునే డాట్ లో రాసుకునే కోడ్ లో లాజిక్ లో ఇవన్నీ పార్ట్. ఈ JSON డేటా అనేది నీకు ఎక్కడి నుంచి వస్తుంది, బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది. బ్యాక్ ఎండ్ లో నీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇంటి అడ్రస్ పంపిస్తున్నాను మీకు, 45-67-54. తర్వాత ఇలా పంపించాను నేను నీకు. నువ్వు ఏమనుకుంటావు దీన్ని, హలో అర్థమైందా క్వశ్చన్? నీకు తెలుసు నాకు తెలుసు, ఫస్ట్ లో ఉన్నది డోర్ నెంబర్, తర్వాత ఉన్నది స్ట్రీట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ నేమ్ అనుకుంటున్నాను నేను, ఆ స్ట్రీట్ నేమ్ కాదు, ఒక ఏరియా పేరు ఉండొచ్చు, లేకపోతే
ఒక అపార్ట్మెంట్ పేరు అయి ఉండొచ్చు అది. నీకు తెలియదు అది క్లారిటీగా. ఇది అపార్ట్మెంట్ పేరు అని చెప్పి పైన డోర్ నెంబర్ అని చెప్పి అలా. అదే కింద చూడు నీకు ఎంత క్లియర్గా ఉందో. నేమ్ అంటే జాన్, ఏజ్ అంటే 20 అని క్లియర్గా ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే నేను ఇంకొక డోర్ నెంబర్ రాస్తున్నాను నేను 405. ఇప్పుడు ఇది డోర్ నెంబర్ అనుకోవాలా లేదంటే ఏదైనా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనుకోవాలా? మనకి బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్ కి డేటా కమ్యూనికేషన్ అవుతుందంటే ఒక కీకి ఒక వాల్యూ అనేది అసైన్ చేసి పంపిస్తారు. ఎందుకంటే నీకు ఈ కీస్ వస్తాయి ఖచ్చితంగా. ఈ కీస్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్ డేటాని హోల్డ్ చేసి పెట్టుకోవడానికి. ఇప్పుడు బ్యాక్ ఎండ్ వాళ్ళు మనకు డైరెక్ట్ గా ఇలాగే పంపించవచ్చు కదా, ఏపీఐలో డైరెక్ట్ గా నీకు. ముందు మనం రోజు మనం వాళ్ళతో మాట్లాడుకుంటాం కాబట్టి అడ్రస్ పంపించాను అనగా డైరెక్ట్ గా పంపిస్తారు అనుకో నీకు. ఇలా తీసుకొచ్చి మనం వెరుబుల్లో పెట్టేసుకుంటావు. రేపు పొద్దున్న ముందు వెనకాల మార్చిన ఆ డోర్ నెంబర్ కీ ప్లేస్ వేరే పెట్టిన చాలా కన్ఫ్యూజింగ్ అయిపోద్ది. చాలా కష్టంగా రాయాలి కోడ్ అన్నది. ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండడం కోసమే బ్యాక్ ఎండ్ కి ఫ్రంట్ ఎండ్ కి ఎక్కడైనా డేటా కమ్యూనికేషన్ జరిగినప్పుడు జేఎస్ఎన్ అని చెప్పి ఒక డేటా టైప్ క్రియేట్ చేసి ఆ జేఎస్ఎన్ డేటా టైప్ లో బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్ డేటా వెళ్తున్నప్పుడు ఈ కీకి ఏదైనా కీ క్రియేట్ చేసుకోండి, దానికి వాల్యూ క్రియేట్ చేసుకోండి. ఏదైనా కీ క్రియేట్ చేసుకుని దానికి వాల్యూ క్రియేట్ చేసుకుని చెప్పి వాళ్ళు ఒక స్టాండర్డైజ్ గా పంపిస్తారు అన్నమాట. స్టాండర్డైజ్ చేశారు దాన్ని. ఇప్పుడు మనకి వేరియబుల్స్ కి అండర్ స్కోర్ తో వేరియబుల్ అసైన్ చేసుకోవాలి, అలా కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి కదా. అందుకే జేసన్ అన్నది కూడా ఒక డేటా టైప్ లో ఒక స్టాండర్డ్ చేసి పెట్టారు. అది ఎవరు డేటా టైప్ ఎవరు నీకు డేటా ఇచ్చినా జేఎస్ఎన్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా కీ వాల్యూస్ అని ఉంటాయి అందులో. అందుకు ఇలా నేము ఈ వాల్యూ అనేది మనం పెట్టుకున్నాం. లేకపోతే డైరెక్ట్ గా మనం ఇలాగే తీసుకోవచ్చు కదా. ఇలాగే తీసుకుంటే మనకి నేమ్ జాన్ 20, ఫర్ ఎగ్జాంపుల్ 20 ఆడి పేరో తెలియదు, అది ఏజో తెలియదు, రోల్ నెంబర్ తెలియదు, ఏమో తెలియదు, ఏమీ తెలియదు మనకి. కొన్ని నువ్వు వాడు మాట్లాడుకున్నారు కదా అని చెప్పి బ్యాక్ ఎండ్ నువ్వు ఇది నేమ్ ఇది రోల్ నెంబర్ అనుకున్నావు అనుకో. కొత్త డెవలపర్ ఎవరైనా వచ్చిందంటే వాడికి తెలియదు అది 20 అంటున్నారంటే రోల్ నెంబరా లేదంటే ఆడి ఏజా అని. అందుకు మనం ఎప్పుడు ఇలా క్రియేట్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ రోల్ నెంబర్ పెట్టాను కాబట్టి ఇది రోల్ నెంబర్ అవుతుంది, ఇది ఏజ్ అనుకున్నాం కాబట్టి ఇది ఏజ్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆడు 220 ఇచ్చిన ఇది ఆడ ఏజ్ కింద మనం రీడ్ చేసుకుంటాం. 220 ఆడ ఏజ్ ఉండదు కదా, రోల్ నెంబర్ ఏమో అని చెప్పి మనం మార్చుకోవడం అలాంటివి చేయకూడదు. ఆడ ఏజ్ అనే దానికి వాల్యూ ఇచ్చాడు కాబట్టి అది ఏజ్ లోనే పెట్టాలి తీసుకెళ్ళి. ఓకే. అర్థమైందా? ఇప్పుడు ఈ జేఎస్ఎన్ లో కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఏమేమి ఉండొచ్చు గెస్ట్ చేస్తారా? ఎవరైనా ప్రీవియస్ వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. ఏంటి బ్రో? ఈ జేఎస్ఎన్ లో టైప్స్ ఉంటాయి కదా మనకి. అంటే ప్రతిసారి ఇలా కీ వాల్యూ రాదు మనకి. లిస్ట్ వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది, ఆబ్జెక్ట్ లో ఆబ్జెక్ట్ వస్తుంది, ఆబ్జెక్ట్ లో లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ రావచ్చు. సో అవన్నీ ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? ఓకే. ఇక్కడ మనం స్ట్రింగ్ కమ్మ డైనమిక్ అని మాట్లాడుకుంటున్నాం కదా. మనం బయటలో బయట వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే జేఎస్ఎన్ డేటాని తీసుకుంటారు. జేఎస్ఎన్ డేటాని రీడ్ చేసుకుని వాళ్ళు ఏ ఫార్మెట్ ఏ వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటారో తెలియదు నాకు. అలేఖ్య, హలో. మీరు జేఎస్ఎన్ రీడ్ చేసుకుంటారు కదా ఐఓఎస్ లో. దానికి డేటా టైప్ ఏమి ఇస్తారు? జేసన్ డేటా టైపా? ఐడియా లేదు అంతగా. ఓకే. బ్యాక్ జావా స్క్రిప్ట్ లో అయితే మాత్రం జేఎస్ఎన్ కి వాళ్ళకి జావా స్క్రిప్ట్ అనేది టైప్ చేసే లాంగ్వేజ్ కాదు. జస్ట్ మనం ఏది ఇచ్చినా తీసేసుకుంటది. సో వాళ్ళు ఏంటంటే ప్రతిదానికి వేరేనే యూజ్ చేసుకుంటారు. కొట్లిన్ అవి నాకు ఐడియా లేదు. ఇందులో అయితే మాత్రం జేఎస్ఎన్ డేటాని మనం రీడ్ చేసుకోవాలనుకుంటే ఇలా స్ట్రింగ్ కమ్మ డైనమిక్ అని తీసుకున్నాం. ఇలా స్ట్రింగ్ కమ్మ డైనమిక్ ఎందుకు తీసుకున్నానంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది స్ట్రింగ్, ఇది స్ట్రింగ్, ఇది స్ట్రింగ్. సో ఇవన్నీ స్ట్రింగే కాబట్టి పైన స్ట్రింగ్ పెట్టుకున్నాను నేను. ఇది స్ట్రింగ్, ఇది ఇంటిజర్, ఇదేమో నెంబరు, నెక్స్ట్ ఇది బూలియన్, ఈ సబ్జెక్ట్. ఒకసారి మొత్తం డమ్మీ డేటా అంతా క్రియేట్ చేద్దాం. చాలు. లాస్ట్ ఆబ్జెక్ట్ కి రామండు. ఓకే, మన ఇది కాదు కదా. ఇప్పుడు నీకు ఇలాంటి డేటా వచ్చింది అనుకో. ఇప్పుడు ఇక్కడ మనకి డేటా టైప్స్ ఏమి ఉన్నాయి ఇక్కడ?
ఇక్కడ స్ట్రింగ్ ఉంది, నెంబర్ ఉంది, ఇంటిజర్ ఉంది, బూలియన్ ఉంది, లిస్ట్ ఉంది. ఇక్కడ వేరే ఆబ్జెక్ట్ ఉంది. ఈ పైది ఎలా ఉంది సేమ్ లోపల ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది. ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది బూలియన్. ఇది వచ్చేసరికి డేట్ టైం అనేది ఒక డేటా టైప్. ఇది డబుల్. నల్ అనేది కూడా ఒక డేటా టైప్ కదా మన దాంట్లో. లిస్ట్ ఉంది, ఇక్కడ ట్రూ ఉంది. సో ఈ అన్నిటిని మనం ఒక డేటా టైప్ చెప్పలేము కాబట్టి డైనమిక్ అని తీసుకున్నాం మనం. సో డైనమిక్ అంటే ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. మ్యాప్ స్ట్రింగ్ కామా స్ట్రింగ్. ఎక్కడ చూస్తారా, ఇది స్ట్రింగ్ లోనే పెట్టింది, ఇది కూడా స్ట్రింగ్ లోనే పెట్టింది. ఎందుకంటే నేను క్రియేట్ చేస్తున్నప్పుడే నేను స్ట్రింగ్ అని చెప్పాను కాబట్టి. కోపైలట్ ఏం చేసింది, నాకు ఇచ్చేటప్పుడే ఈ ఇది స్ట్రింగ్ లో పెట్టింది. కింద 20 అనేది నెంబర్ లో ఉంది, కానీ ఇక్కడ ఏం చేసింది అదే 20 కూడా స్ట్రింగ్ లోకి మార్చేసింది. ఎందుకంటే నేను డేటా టైప్ క్రియేట్ చేసుకోవడమే స్ట్రింగ్ కమా స్ట్రింగ్ అని క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మా దగ్గర స్టూడెంట్ ఉన్నాడు, ఇందులో స్టూడెంట్ లేడు. స్టూడెంట్ తీసుకొద్దామండి. ఇప్పుడు స్టూడెంట్ ఉన్నాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి ఏదైనా క్రియేట్ చేశాను అనుకోండి. స్ట్రింగ్ అని అవుతుంది. ఇక్కడ నేను ఒక్కొక్క స్టూడెంట్ కి జేసన్ క్రియేట్ చేస్తున్నాను. ఎలాగా, స్టూడెంట్ 1 అని చెప్పి స్టూడెంట్ ఇన్స్టెన్స్ ఇచ్చాను, స్టూడెంట్ 2 అని చెప్పి స్టూడెంట్ 2 యొక్క స్టూడెంట్ 2ని ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి డేటా అసైన్ చేశాను. సో మనకి ఈ మ్యాప్ కమ్మ డైనమిక్ అనేది మ్యాప్, ఇది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్ ఎలాంటిదంటే మనం ఎలా కావాలితే అలా మార్చుకోవచ్చు. మనం ఒక్కోసారి ఇది మ్యాప్ స్ట్రింగ్ కమ్మ స్ట్రింగ్ అవ్వచ్చు, ఒక్కోసారి మ్యాప్ స్ట్రింగ్ కమ్మ లిస్ట్ డైనమిక్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి స్ట్రింగ్ కమ్మ ఇంట్ అవ్వచ్చు, లేదంటే లిస్ట్ అవ్వచ్చు. స్ట్రింగ్ కమ్మ లిస్ట్ అవ్వచ్చు, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్. ఇందులో స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ స్ట్రింగ్ వచ్చింది. అదే ఇక్కడ నేను మళ్ళీ స్ట్రింగ్ కాకుండా వాల్యూ ఇచ్చాను అనుకో, తీసుకోదు, ఇక్కడ తిడుతుంది. అప్పుడు నేను దీన్ని స్ట్రింగ్ కాకుండా డైనమిక్ మార్చుకుంటే యాక్సెప్ట్ చేస్తుంది. అర్థమవుతుందా చెప్పేది? నైస్ బ్రో. సో ఇదంతా ఏంటంటే ఒక స్ట్రింగ్ వేర్ స్ట్రింగ్ ఇంటూ ఇవన్నీ ఎలా డేటా టైప్స్. మ్యాప్ అన్నది కూడా ఒక డేటా టైప్. ఈ మ్యాప్ అనే డేటా టైప్ ఏంటంటే డైనమిక్. మనం ఈ బ్యాక్ ఎండ్ నుంచి వచ్చిన డేటాని మన దాంట్లోకి మార్చుకునేటప్పుడు నువ్వు ఎలా మార్చుకుంటున్నావు, ఆ లిస్ట్ అనేది ఏ డేటా టైప్ హోల్డ్ చేస్తుంది అనేది మనం పెట్టుకోవడానికి. ఇది వస్తే కొంచెం కాంప్లెక్స్గా ఉందని చెప్పి ప్రీవియస్ ఇప్పుడు కొత్తగా ఒక 2 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ తీసుకొచ్చారు. అవి ఏంటంటే రికార్డ్స్, రికార్డ్స్ అనుకుంటా, రికార్డ్స్, ప్యాటర్న్స్ అనేది 2 టైప్స్ తీసుకొచ్చారు. రికార్డ్ అనేది ఏం చేస్తుంది చూస్తారా, రికార్డ్ సింటెక్స్ ఫస్ట్ ఇంటిజర్ స్ట్రింగ్ ఉంది, తర్వాత ఇంటిజర్ వాల్యూ ఉంది, తర్వాత బూలియన్ ఉంది, తర్వాత స్ట్రింగ్ ఉంది. ఈ అంత రికార్డ్ అని చెప్పి తీసుకున్నాడు. ఇంటిది కొంచెం అడ్వాన్స్ టాపిక్ ఇది, మీకు హెడ్సప్ ఇస్తున్నాను ఎలా ఉంటుంది అని చెప్పి. ఇక్కడ చూస్తే ముందేం చేశారు, వేరే అని తీసుకున్నాడు. అంటే ఇది ఏ డేటా టైప్ వస్తే ఆ డేటా టైప్ అసైన్ అయిపోతుంది. అలా కాకుండా ఇక్కడ చూసారా ఇంటి కామెంట్ అని తీసుకున్నాడు. అంటే ఇక్కడ నేను చేసిన ఎగ్జాంపుల్ ఏంటి, మ్యాప్ అని తీసుకొని స్ట్రింగ్ అని తీసుకున్నాను నేను. అక్కడ ఏం చేశాడు వాడు, ఇలా ఒకటి క్రియేట్ చేశాడు, ఇంటి కామా ఇంటి అని తీసుకొని. ఇది వచ్చేసరికి స్ట్రింగ్ పైదాన్ లాగా మ్యాప్ వేరియబుల్ కాదు. ఇది వచ్చేసరికి కొత్త డేటా టైప్. దీని పేరు వచ్చేసరికి రికార్డ్. అంటే నీకు ఎక్కడైతే నీకు ఎంత కాంప్లెక్స్ గా లేకుండా సింపుల్ గా 2 వాల్యూస్ ఉంటాయి, నాకు కీస్ ఏమీ ఉండవు, జస్ట్
నేను పొజిషన్ బట్టి రికార్డ్ గెట్ చేసేసుకుంటాను. అలాంటి అనుకున్న చోట నువ్వు అలాంటి రికార్డ్ అనేది యూస్ చేసుకోవచ్చు. అదే రికార్డ్ లేదనుకో నువ్వేం చేయాలి? ఇంటికమ్మ ఇంటి అని ఇంటికమ్మ ఇంటి అని ఇవ్వకూడదు. అంటే ఇవ్వచ్చు, టెక్నికల్ గా అయితే ఇవ్వచ్చు. ఒకసారి ఇలా ఇచ్చుకోవాలి 1 అని 100, 2 అని 200, 3 అని 300. నువ్వు రీడ్ చేసుకున్నప్పుడు ఈ 1 రీడ్ చేసుకుంటే 100 వస్తుంది. ఇలా రీడ్ చేసుకోకుండా కోఆర్డినేట్స్ యూస్ అదే ఈ రికార్డ్స్ అనేది యూస్ చేస్తాం అనుకో, రికార్డ్స్ ప్రింట్ లో అర్థమవుతుందా? ఏమైనా అక్కడ ఏమైనా అర్థం కాకపోతే అడిగితే అన్నీ చెప్తాను. ఇలా కాల్ చేసుకుంటే మీకు డైరెక్ట్ గా ఈ 10 అనే డేటా వచ్చేస్తుంది. అదే మీరు పైదాన్ని రీడ్ చేసుకోవాలనుకో, ఎలా రీడ్ చేసుకుంటాం మనం? సరే దాని పేరు ఏంటి? నంబర్ ఫ్రంట్ అండ్ చెక్ చేశాను. ఇలా రీడ్ చేసుకోవాలి. ఇక్కడవి ఇంటిజర్స్ కాబట్టి ఇలా ఇచ్చాను నేను. అదే స్ట్రింగ్స్ అయితే ఎలా ఇస్తాం మనం? కొటేషన్స్ లో పెట్టేస్తాం మనం. ఒకసారి దీని ఒక అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ దాని డేటా టైప్ ఏమొచ్చింది? నంబర్ అన్నది ఇంటి కాబట్టి మ్యాప్ ఇంటి అని వచ్చింది డేటా టైప్. ఆ తర్వాత వాల్యూస్ రీడ్ చేసుకున్నాను. 1 to 300 వచ్చాయి. నెక్స్ట్ ఇది వస్తే రికార్డ్ కదా, దాని రన్ టైం టైప్ రికార్డ్ అని రాలేదు మనకి, డైరెక్ట్ గా ఇంటి అని వచ్చేసింది ఇది. ఓకే, ఇది కొత్తగా తెలుసుకున్నాం మనం. దాన్ని యాక్సెస్ చేసుకుంటే 10,20 అని చెప్పి ఇలా రీడ్ చేసుకోవచ్చు. రికార్డ్స్ అనేవి ప్రెసెంట్ జస్ట్ హెడ్సప్ కోసం చెప్పాను, ఇలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు, కష్టపడక్కర్లేదు అని చెప్పి. బేసికల్గా అయితే ఫస్ట్ మ్యాప్ చూసాం కదా. ఇప్పుడు మ్యాప్ అర్థమైంది కదా, మ్యాప్ ఎందుకు వాడతాం, జేసన్ డేటాని ఎందుకు తెచ్చుకుంటాం అనంతా. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తే నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్తాం. బ్రో, మ్యాపింగ్ లో మన స్ట్రింగ్ అండ్ డైనమిక్ గానే స్ట్రింగ్ లిస్ట్ అలా చేస్తున్నాను. స్ట్రింగ్ అండ్ స్టూడెంట్ విధంగా మనకి ఏపీ రెస్పాన్స్ వస్తుంది అట్లా. వస్తుంది కదా. ఏపీ నుంచి నీకు ఎలా వస్తుంది అనుకుంటున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ మంది ఎక్కడ ఉన్నాం అది డైరెక్ట్ స్టూడెంట్ ఇక్కడ నీకు స్టూడెంట్ 1 అని చెప్పి నేను ఇక్కడ స్టూడెంట్ డేటా టైప్ మార్చేసుకున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా మార్చుకోలేదు అనుకో, నా స్టూడెంట్ డేటా ఇది. సపరేట్ కీవర్డ్ స్టూడెంట్ అనేది వస్తుంది. ఇలాగ వస్తుంది కదా మనకి. అంటే స్టూడెంట్ దానిలో నెంబర్ మరి వాల్యూస్ యాక్సెప్ట్ చేయాలంటే లైక్ స్టూడెంట్ 1 డాట్ యూజర్ నేమ్ అలా ఇవ్వాలా ఇలా? అప్పుడు నువ్వు స్టూడెంట్ అన్న ఆబ్జెక్ట్ ఒకటి తీసుకుని స్టూడెంట్ కింద మార్చుకుని మళ్ళీ ఇలా చేస్తావు. ఒకసారి దీన్ని కరెక్ట్ చేస్తున్నావు. సారీ. ఇప్పుడు మనకు బ్యాక్ నుండి రెస్పాన్స్ ఇట్లా వస్తాయి కదా, మ్యాప్ అండ్ స్ట్రింగ్. దీనికి మళ్ళీ మనం ఏమైనా ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి దీనికి? స్టూడెంట్స్ కి అవన్నీ ఫ్యూచర్ లో చెప్తాను. ఫస్ట్ ఇవి నేను చెప్పినంత వరకు అర్థమైతే ఓకే. అదేంటంటే ఇప్పుడు నేను చూపించాను కదా ఇలాగా స్టూడెంట్ ఇలాగా, అది స్టెప్ చేసుకుంటూ రావాలి. అక్కడ క్లాసెస్ లో చెప్పాను అది. ఎక్కడ చెప్పిన ఎగ్జాంపుల్ డీకోడ్ డేటా మెథడ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ డేటా ఉంది కదా, బ్యాక్ నుంచి డేటా వచ్చిన తర్వాత జేసన్ డీకోడ్ చేసాం కదా. జేసన్ డీకోడ్ చేసినప్పుడు ఇక్కడ ఎలా రీడ్ చేసుకుంటామంటే, ఇందాక నువ్వు అడుగు కదా స్టూడెంట్ ఎలా రీడ్ చేసుకుంటామని చెప్పి. ఇప్పుడు నీకు
క్లాస్ బేసిక్ డేటా వచ్చింది. ఇప్పుడు ఇందులో స్టూడెంట్ స్టూడెంట్ వచ్చింది అనుకో, స్టూడెంట్ 1 ఇలా స్టూడెంట్ 1 అన్న కీ తీసుకొని దీని పాస్ డేటా అదే వేరే స్టూడెంట్ ఫ్రమ్ చేసిన ఉంటుంది కదా, స్టూడెంట్ డాట్ ఫ్రమ్ చేసాను అని చెప్పి, అప్పుడు ఈ స్టూడెంట్ ఒక కీ ఒకటి ఇచ్చుకుంటాం. అప్పుడు ఈ డేటా స్టూడెంట్ కి మారుతుంది. దీన్ని దాంట్లో కంప్లీట్ వస్తాయా అంటే స్టూడెంట్ క్లాస్ లోపల అన్ని వాల్యూస్ అలా రావు కదా? స్టూడెంట్ ఉన్నాయని వచ్చేస్తాయి నీకు. వచ్చేసిన తర్వాత అంటే ఇమాజినేషన్ లో చెప్తున్నాను ఇది, అంటే వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం అదంతా క్రియేట్ చేయాలంటే చాలా కోడ్ రాయాలి ఇప్పుడు. సో పైన ఉంది కదా bro, మనకి జేసన్ డేటా అనేది పైన, దానికి క్లాస్ లాక్ చేయాలి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ లేవు కదా, ఒక్కొక్క కీలో ఒకటి ఉంది. అప్పుడు నీకు డేటా టైప్ ఎలా వస్తుంది అనుకుంటున్నావు? లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇలా లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ని క్రియేట్ చేసుకుంటావు. వచ్చిన ఒక్కొక్క స్టూడెంట్స్ ని యాక్సెస్ చేసుకుని ఈ స్ట్రింగ్ లోకి యాడ్ చేసుకోవచ్చు మాన్యువల్ గా అయితే. మనకి ఇప్పుడు ఏంటంటే కొన్ని అడ్వాన్స్ మెథడ్స్ ఉంటాయి కదా, మ్యాప్ యాజ్ అని చెప్పి ఒక మెథడ్ ఉంటుంది. అలాంటి మెథడ్లు యూజ్ చేసామంటే నీకు అక్కడికి అక్కడే కన్వర్ట్ అయిపోయి అక్కడికి అక్కడే నీకు లిస్ట్ యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఇప్పుడు కాంప్లెక్స్ కంప్లీట్ అవుతుంది బ్రో, అర్థమవుతుంది. క్లారిటీ చెప్పావు. అంటే మీకు మ్యాప్ డేటా టైప్ అర్థమైందా? మ్యాప్ అర్థమైంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ మళ్ళీ ఒకేసారి మల్టిపుల్ స్టూడెంట్స్ చేసినప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఒక స్టూడెంట్ ని చేయడం వచ్చిందంటే ఆ తర్వాత లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా తెలియదు చెప్తాను. అంటే ఇందాకే జేసన్ అంటే ఏంటని చెప్తే అక్కడికి వెళ్ళాం కదా. సో ఈ ఎగ్జాంపుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ యాడ్ చేయడం చెప్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ రన్ టైం టైప్ ఏమొస్తుంది మనకి? మ్యాపా అవుట్పుట్లో మ్యాప్ స్ట్రింగ్ కమా డైనమిక్ అని వస్తుంది. మ్యాప్ స్ట్రింగ్ కమా డైనమిక్ వచ్చింది. ఫస్ట్ మనకి స్ట్రింగ్ వచ్చింది, ఆ తర్వాత నేను జేసన్ పాస్ చేసుకున్నాను కాబట్టి ఈ డేటా అంతా మ్యాప్ స్ట్రింగ్ కమా డైనమిక్ కింద మారింది. సో మ్యాప్ స్ట్రింగ్ కమా డైనమిక్ వచ్చింది. తర్వాత ఇందులో నేమ్ ఒకటి రీడ్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. మొత్తం వాళ్ళు ఇచ్చిన డేటాలు మొత్తం సంబంధం లేదు నాకు. ప్రజెంట్ వాళ్ళు ఇచ్చిన నేమ్ ఒకటి రీడ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అప్పుడు ఏమైనా ఇస్తాం? ఇక్కడ పార్స్ డాటా డాట్ నేమా? పార్స్ డేటా డాట్ అని ఇవ్వకూడదు. డాట్ అని ఇస్తే ఏమొస్తాయి అంటే దానికి యొక్క మెథడ్స్ వస్తాయి. మనం ఇప్పుడు యాప్ స్ట్రింగ్ కమా డైనమిక్ ని యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి కీని కాల్ చేసుకోవాలి. ఇక్కడ ఏ కీతో అయితే ఉందో ఇక్కడ ఆ కీ వాల్యూ ఇక్కడ ఇస్తే మనకి దానికి వాల్యూ వస్తుంది. ఓకే, మరి డాటాని ఎప్పుడు పెడతాం బ్రో మనం? ఇక్కడ డేటా అసలు లేదు కదా మన దగ్గర. డాట్ నేమ్ అని చెప్పేది. డాట్ నేమ్ కింద ఎప్పుడు మారుస్తామంటే నీకు వచ్చిన డేటా ప్రెసెంట్ మ్యాప్ స్ట్రింగ్ కమా డైనమిక్ లో ఉంది. ఇప్పుడు ఈ డేటా ఈ కింద నేను ఏం చేశానంటే 2 మెథడ్స్ రాశాను, ఫ్రమ్ చేసాను, టు చేసాను అని చెప్పి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అది క్లాస్ ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ నాకు ఏం కాలేజ్ నేమ్ కావాలి, స్టూడెంట్ డాట్ నేమ్.
పైదానికి కిందానికి డిఫరెన్స్ ఏంటంటే పైన ఏం చేశాను నేను ఈ 2 లైన్స్ లోనే ఉంది. సింగిల్ ఆబ్జెక్ట్. మ్యాప్ స్ట్రింగ్ డైనమిక్ కింద మార్చుకున్నాను. జేసన్ డేటాని మ్యాప్ స్ట్రింగ్ డైనమిక్ లో మార్చుకొని ఈ వేరియబుల్ స్టోర్ చేశాను. కానీ నేను ఇక్కడ ఏం చేశాను, వచ్చిన జేసన్ డేటాని ఈ స్టూడెంట్ అనే మెథడ్ లో ఫ్రమ్ జేసన్ టు జేసన్ మెథడ్స్ ఉంటాయి. ఫ్రమ్ జేసన్ అంటే ఏంటంటే అక్కడి నుంచి నీకు వస్తుంది, అక్కడి నుంచి నీకు వస్తుంది అంటే ఫ్రమ్. ఎక్కడి నుంచి నేను బ్యాక్ అని పంపించాలనుకో మళ్ళీ మ్యాప్ అదే మన దగ్గర ఉన్న మ్యాప్ కమ్మ డైనమిక్ లో పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో అక్కడి నుంచి మనకి ఏమైనా వచ్చినప్పుడు ఫ్రమ్ జేసన్ లో పెట్టి వాళ్ళకి పంపిస్తాం. అక్కడి నుంచి మనకి ఏమైనా వచ్చింది అనుకో ఫ్రమ్, ఎక్కడి నుంచి మనం వాళ్ళకి పంపించాలనుకుంటే ఇలా మన డేటాని మళ్ళీ నేమ్ కీలో పెట్టి మళ్ళీ వాళ్ళకి పంపించాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, నాకు వచ్చిన నాకు పంపించిన డేటాని డీకోడ్ చేసుకున్నాను. డీకోడ్ అంటే ఏంటి, జేఎస్ఎన్ లో ఉన్న డేటా స్ట్రింగ్ డేటా కాబట్టి దాన్ని జేఎస్ఎన్ డీకోడ్ చేసుకుంటే మనం ఇలా కీస్ కింద క్రియేట్ చేసుకోగలం. మనం నేము, ఏజ్, మేలు ఇలాగా ఒక లిస్ట్ లో ఒక మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఒక దాంట్లో ఒకటి ఉందనుకో, ఒక స్పెల్లింగ్ మిస్టేక్ తప్పించిన ఒక క్యాపిటల్ స్మాల్గా ఇచ్చిన ఈ డేటా రీడ్ అవ్వదు. సో ఇలాగ కష్టమైపోద్ది అని చెప్పి ఫ్రమ్ జేసన్ టు జేసన్ అని చెప్పి 2 మెథడ్స్ తీసుకుని నీకు వచ్చిన డేటాని ఈ క్లాస్ లోకి డంప్ చేసుకుంటావు, ఈ క్లాస్ అనే ఇన్స్టెన్స్ లోకి. ఇక్కడ ఏం చేస్తాను, స్టూడెంట్ 1 అన్నది ఇందాక చూపించాను కదా క్లాస్ ఎగ్జాంపుల్ లో. ఇక్కడ ఏం చేశాను, స్టూడెంట్ అని ఇచ్చాను. ఈ స్టూడెంట్ అన్న దాంట్లో ఇందాక మనం నేమ్ అని ఇచ్చి డేటా క్రియేట్ చేసుకుందాం అనుకున్నాం. ఇక్కడ నేను మాన్యువల్గా ఇస్తున్నాను స్టూడెంట్ అనే దాంట్లో డేటా. ఇక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు నేను మాన్యువల్గా ఇద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మాన్యువల్గా ఇవ్వకుండా నాకు బ్యాక్ నుంచి వచ్చిన డేటాతో ఈ స్టూడెంట్ 1 అన్నది ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను ఇక్కడ. అర్థమైందా? ఇక్కడ పార్స్ డేటా ఇచ్చింది, ఈ పార్స్ డేటా అనేది మనకు బ్యాక్ అండ్ ఏపీ అనుకోండి. అక్కడి నుంచి వచ్చిన డేటాని డైరెక్ట్ గా నేను దీనికి ఇచ్చాను అనమాట. ఏమైనా డౌట్ ఉందా కోరుకొని? ఫస్ట్ సింగిల్ ఆబ్జెక్ట్ అర్థమైతే నెక్స్ట్ టాపిక్స్ చెప్తాను. అంటే క్లారిటీగా అర్థం అవ్వాలి. అక్కడ ఎందుకు స్పేస్ ఎందుకు ఇవ్వలేదు అలాంటి క్వశ్చన్ ఉన్నా పర్లేదు. ఇది మాత్రం ప్రతి ఏపీ వారికి మ్యాథమెటిక్గా అర్థమవుతుంది. బేసిక్ స్టెప్స్ ఇవి మళ్ళీ మళ్ళీ చేసినా మర్చిపోతుంది. నేను కింద స్టెప్స్ రాస్తాను. ఓకే, సరే మనకి బ్యాక్ ఎండ్ నుంచి వెళ్ళి జేసన్ మనకు జేసన్లో వస్తుంది డేటా. దాన్ని ఫ్రమ్ జేసన్ తీసుకోవాలా, టు జేసన్ తీసుకోవాలా, ఇన్స్టెన్స్కి ఎట్లా అప్లై చేయాలి అది చెప్తాను. ఇప్పుడు మనకి డేటా ఎలా వస్తుంది, ఫస్ట్ స్ట్రింగ్ ఫార్మెట్. ఇది ఏపీ అనుకుంటాం మనం. స్ట్రింగ్ ఫార్మెట్ లో ఇది ఫస్ట్ స్టెప్. ఇది నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనకి బ్యాక్ నుంచి స్ట్రింగ్ ఫార్మెట్ డేటా వచ్చింది. స్టెప్ మనం ఏం చేయాలి, we are parsing the JSON using the JSON decode method from the dot convert library. JSON decode అన్నది ఒక మెథడ్. మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసుకుని దాంట్లో డేటా ఇస్తే మనం అది ఒక ఆపరేషన్ చేసి రిటర్న్ చేస్తుందని చెప్పి. అలాగే ఈ జేఎస్ఎన్ డీకోడ్ అన్నది డాట్ కన్వర్ట్ అనే ప్యాకేజ్ నుంచి యూజ్ చేసుకుంటాం అన్నమాట మనం. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేస్తే అక్కడికి వెళ్తే లేదు చూద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది ఇదంతా డాట్ ఎస్డికే. నిన్న మనం ఫ్లటర్ ఎస్డికేలో టెక్స్ట్ విడ్జెట్ ఎలా క్లిక్ చేస్తే లోపలికి వెళ్ళి దాని లోపల ఎలా చూసామో, ఇది డాట్ ఎస్డికే లోపల ఉన్న జేఎస్ఎన్ డీకోడ్ మెథడ్. ఇది ఈ మెథడ్ లో ఏమవుతుంది,
దీనికి టూ ఒక పొజిషన్ ఆపరేటర్ ఉంది. పొజిషనల్ పారామీటర్ స్ట్రింగ్ సోర్స్ అని తీసుకుంటుంది. ఆ తర్వాత ఇవన్నీ నేమ్డ్ పారామీటర్స్. అందులో ఫస్ట్ పారామీటర్ ఏంటి, రిసీవర్ అనేది ఒక పారామీటర్. ఇది ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఆ తర్వాత ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది, అది దానికి వాల్యూ. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇది జేఎస్ఎన్ డీకోడ్ అని చెప్పి ఇందులో ఇంకొక మెథడ్ ఉంది. మనం జేఎస్ఎన్ డీకోడ్ అని వాడాం. ఇందులో జేఎస్ఎన్ అనే ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుని అందులో డీకోడ్ అని ఇంకో మెథడ్ ఉంది. దానికి పాస్ చేస్తున్నారు డేటా. సేమ్ అది కూడా తీసుకుంది, సోర్స్ తీసుకుంది, రిసీవర్లో కీ ఆబ్జెక్ట్ తీసుకుంది. రిసీవర్ నల్ అయితే దీని దగ్గర ఉన్న రిసీవర్ ఇచ్చేస్తుంది. అదే జేఎస్ఎన్ డీకోడ్ అని చెప్పి కన్వర్ట్ చేస్తుంది సోర్స్ని. మనం ఎలా నెతుక్కుంటూ వెళ్తాం, మొత్తం ఎస్డికే మొత్తం చూసుకుంటూ వెళ్తాం. దీని బేసిక్ పని ఏంటంటే మన ఇచ్చిన జేఎస్ఎన్ డేటాని మనకి స్ట్రింగ్ కమా డైనమిక్ కింద మార్చడం. ఇలా మార్చాలంటే రూల్ నెంబర్ ఇందాక వచ్చిన ఇష్యూ ఏంటి, ప్రతి కీ తర్వాత కామా ఉండాలి. అలా అని చెప్పి లాస్ట్ ఆబ్జెక్ట్ కూడా కామా ఉంటే మనకి ఏపీఐ ఫెయిల్ అవుతుంది. అదే ఈ కన్వర్షన్ అనేది అవ్వదు. మన శాంపుల్గా మీరు ఎక్కడ చూసుకున్నా ఈ జేఎస్ఎన్ లోపల లాస్ట్ దానికి కామా అయితే ఉండదు. ఓకే, ఇలా జేఎస్ఎన్ డీకోడ్ యూజ్ చేసుకుని మన స్ట్రింగ్ కమా డైనమిక్ మార్చుకున్నాం. స్టెప్ 2, వీఆర్ పాసింగ్ జేఎస్ఎన్ డేటా యూజింగ్ జేఎస్ఎన్ మెథడ్ ఫ్రమ్ ద డాట్ కన్వర్ట్ లైబ్రరీ. ఇది ఏమి ఇస్తుంది మనకి, కన్వర్ట్ ది డేటా ఇంటూ మ్యాప్ స్ట్రింగ్ కమా డేటా టైప్. ఈ టైప్లోకి మార్చింది. స్టెప్ 3 ఏంటి, వీఆర్ యాక్సెసింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద పాస్ డేటా యూజింగ్ ద కీస్. ఇది బేసిక్. అంటే ఇలా చేయకూడదు రియల్ టైమ్ అప్లికేషన్స్లో. నార్మల్గా చిన్న చిన్నవి నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ కీస్ రీడ్ చేసుకుని నేర్చుకోవాలి. ఒక కీ తర్వాత ఇంకో కీ ఎలా రీడ్ చేసుకోవాలి, ఆ కీ తర్వాత ఇంకో కీ ఎలా రీడ్ చేసుకోవాలి నేర్చుకోవాలి. ఫస్ట్ ఇది నేర్చుకున్న తర్వాత స్టెప్ 4లో ఏం చేస్తామంటే స్టూడెంట్ యొక్క డేటా క్రియేట్ చేసుకొని వీఆర్ క్రియేటింగ్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ స్టూడెంట్ యూజింగ్ ద పార్స్ డేటా. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక స్టూడెంట్ యొక్క ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఒక స్టూడెంట్ యొక్క ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, ఆ పైన స్టెప్ చెప్పేస్తుంది. ఇది చేద్దాం ఒకసారి. ప్రాసెసింగ్ డేటా ఇంటూ కీస్. పైన నీకు ఒక క్లాస్ అన్నది ఏమి లేదనుకో, డైరెక్ట్ ఇలా కీస్ రీడ్ చేసుకుంటాం. అదే నీ దగ్గర ఒక క్లాస్ ఉంది, బ్యాక్ ఎండ్ లో ఒక లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ పంపిస్తున్నాము, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ పంపిస్తున్నాం అంటారు. అప్పుడు లిస్ట్ లో వచ్చిన డేటాని వీఆర్ కన్వర్టింగ్ ద ఫస్ట్ డేటా స్టూడెంట్ యూజింగ్ ఫ్రమ్ జేఎస్ఎన్ ఫ్యాక్టరీ మెథడ్. దీని వచ్చరికి ఫ్యాక్టరీ మెథడ్ అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది, ఈ స్టూడెంట్ అన్న క్లాసులో వేరియబుల్స్ ఉంటాయి, దాని యొక్క కన్స్ట్రక్టర్ ఉంటుంది, కన్స్ట్రక్టర్ ఉంటుంది. దాంతోపాటు ఫ్రమ్ జేసన్, టు జేసన్ అని చెప్పి 2 మెథడ్స్ ఉంటాయి. అవి మోస్ట్లీ మీరు కష్టపడి రాసుకోవాల్సిన అవసరం లేదు. క్విక్ టైప్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అదేంటి,
ఇక్కడ చూసారా? నా దగ్గర వచ్చిన ఆబ్జెక్ట్ ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ మీకు దాని యొక్క మెథడ్స్ కానీ ఇవన్నీ ఇస్తుంది. మీకు ఎవరికైనా ఓపెన్ అవుతుంది చెక్ చేయండి ఒకసారి. ఇందులో వేరే వెబ్సైట్ ఇంకా వేరే చూడండి. ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను స్టూడెంట్ డేటా టైప్ కదా, ఈ స్టూడెంట్ డేటా టైప్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను నేను. పేస్ట్ చేసి దీనికి పేరెంట్ క్లాస్ నేమ్ స్టూడెంట్ అని ఇచ్చాను నేను. ఈ డేటా టైప్ జేసన్ కూడా జేసన్ ఇచ్చుకున్నాను. ఇక్కడ చాలా టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసారా మీకు ఈ షిఫ్ట్ లో ఇస్తుంది మన డాట్ కాబట్టి డాట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను అక్కడ రాసిన పారామీటర్స్ అని ఇక్కడ చూపిస్తుంది. ఏం చూపించింది? క్లాస్, స్టూడెంట్ నేమ్, ఏజ్, మెయిల్, ఇవన్నీ ఇది క్రియేట్ చేసిన మ్యాండేటరీగా పంపించాలి కాబట్టి రిక్వైర్లో పెట్టుకుంది ఇవన్నీ కన్స్ట్రక్టర్కి. ఫ్యాక్టరీ స్టూడెంట్ డాట్ ఫ్రమ్ చేశాను నేను ఇక్కడ డైరెక్ట్గా ఫ్యాక్టరీ స్టూడెంట్ డాట్ ఫ్రమ్ చేశాను. మ్యాప్ 2 చేశాను. మ్యాప్ 2 చేశాను. ఇప్పుడు ఇందులో ఇక్కడ ఇవన్నీ మ్యాండేటరీ చేసింది కదా, నేను నలబుల్ టైప్ ఓన్లీ అని చెప్పాను. నేను టైప్ ఓన్లీ ఇవన్నీ మెథడ్స్ అందులో. అంటే ఇంకేమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మేక్ ఆల్ ప్రాపర్టీస్ ఆప్షనల్ అన్నిటికీ క్వశ్చన్ మార్క్ యాడ్ చేసింది. ఇందులో రిక్వైర్ చేసింది ఎందుకంటే ఇవన్నీ ఆప్షనల్ కాబట్టి ఇస్తే తీసుకుంటే లేదంటే లేదు. ఆల్ ప్రాపర్టీస్ ఫైనల్. ఫైనల్ అంటే మాతో వేరియబుల్స్ ఫైనల్ చేస్తుంది. మేక్ ఆల్ ప్రాపర్టీస్ రిక్వైర్ అంటే మళ్ళీ అవన్నీ రిక్వైర్ చేస్తుంది. డీకోడర్ ఎన్కోడర్ అని చెప్పి 2 మెథడ్స్ ఉంటాయి. ఇవే మనకి ఫ్రమ్ చేసిన 2 చేసిన ఉంది కదా, వాటిని డీకోడర్ ఎన్కోడర్ అని కూడా అంటారు. కాపీ విత్ అన్నది ఇంకొక మెథడ్, ఇది తర్వాత చెప్తాను. సో ఇలాగ మీకు టెంప్లెట్ వచ్చేస్తుంది డైరెక్ట్గా మీకు చేసిన ఆబ్జెక్ట్ ఉంటే. ఆ క్లాస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మీరు దాంట్లో స్టోర్ చేసుకున్నారనుకో, ఈ క్లాస్ మీకు యాజ్ ఇట్ వచ్చేస్తుంది మీకు ఈ క్లాస్ అంతా. తర్వాత మీకు చేసిన స్టెప్ ఏంటి? ఆ తర్వాత డైరెక్ట్గా ఈ స్టెప్లో చూపించినట్టుగా జేసన్ స్టూడెంట్ డాట్ ఫ్రమ్ జేసన్ తీసుకుని ఆ జేసన్ డేటా ఇస్తారు ఇక్కడ. సో వచ్చిన డేటా అంతా మీకు స్టూడెంట్లో స్టోర్ అయిపోయింది. ఈ స్టూడెంట్ అనే డేటాని మనం త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ ఎక్కడైనా వాడుకోవచ్చు. ఎలా వాడుకుంటాం? స్టూడెంట్ 1 డాట్ నేమ్ అనేస్తే నేమ్ అని వస్తుంది. అక్కడ ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో అన్ని ప్రాపర్టీస్ డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. దాన్ని ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఇవి. ఇవి గిట్హబ్ లో పంపిస్తాను లింక్స్ మీకు, గిట్లో పుష్ చేసి. ఇది క్లాసెస్ వచ్చేస్తున్నాం. సీరియస్ క్లాసెస్ ఓకే. స్టూడెంట్ ఇప్పుడు చిన్న డౌట్, చెప్పు. ఇందాక మీరు ఓపెన్ చేశారు కదా అది వెబ్సైట్ కన్వర్షన్ మోడల్ క్లాస్. సో ఇక్కడ నార్మల్గా మనం ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల మనకి కీ వాల్యూస్ ఉన్నాయి. దానికి తను బ్యాక్ ఎండ్ నుంచి ఒక నేమ్ ఇస్తే అలా, అంటే ఇప్పుడు స్టూడెంట్ అని పెట్టేసి ఒకటే ఆబ్జెక్ట్ అలా ఇస్తే మనం పైన క్లాస్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదా? అర్థం కాలే క్వశ్చన్, కొంచెం అర్థం ఉంది లాస్ట్ కానీ. ఇప్పుడు కంప్లీట్ గా ఫ్లవర్ బ్రాకెట్ లో బయట ఒక కీవర్డ్ పెట్టండి, ఆ ఆబ్జెక్ట్ మొత్తం ఒక కీవర్డ్ సంబంధించింది అన్నట్టు, స్టూడెంట్ 1 నాట్ సంథింగ్ అట్లా. మీకు అది సంబంధం లేదు. కొన్నిసార్లు మనకి ఇలా కూడా వస్తుంది, స్టూడెంట్ అని పెట్టేసి కాలం పెట్టేసి ఫ్లవర్ బ్రాకెట్స్ లో దాని మళ్ళీ కీ వాల్యూస్ ఉంటాయి కదండి. నేను చెప్పి తెలియదే కదా.
ఇలానే. ఇప్పుడు దానికి క్లాస్ నేమ్ ఎలా చేస్తుంది? ఇప్పుడు నీకు తెలుసు కదా ఇది ఒక స్టూడెంట్ అని చెప్పి ఈ డేటా అంతా. ఉమ్, సో ఇది మాత్రమే యూజ్ చేసుకుంటావు ఇక్కడ, ఎందుకంటే నీకు ఈ ఒక క్లాసే కావాలి. ఆ తర్వాత మిగతా స్టెప్స్ ఎక్కడికి వచ్చి చేసుకుంటావు, లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ లేదంటే కీస్ అని చెప్పి. నీకు ఈ యొక్క ఆబ్జెక్ట్ మాత్రమే నేను ఒక క్లాస్ కింద మారుస్తున్నాను. అర్థమైందా? ఓకే. దీ అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నువ్వు అన్నట్టుగా స్టూడెంట్ అని కాకుండా ఏం చేద్దాం, సబ్జెక్ట్స్ అని పెడదాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటాయి కదా, సబ్జెక్ట్స్ స్పెల్లింగ్ అయితే మర్చిపోయాను, ఎస్యూబి జేఎస్. అంతేనా. ఇందులో ఇంగ్లీష్ అని అవ్వకూడదు. ఇలా ఉన్నాయి అనుకో, సో మారిపోయినప్పుడే సబ్జెక్ట్స్ అని చెప్పి ఇది ఇంటర్నల్ గా ఇంకో క్లాస్ క్రియేట్ చేసిన సబ్జెక్ట్ అని చెప్పి, ఆ సబ్జెక్ట్ అన్న క్లాస్ కింద ఉంది. ఇప్పుడు ఇంతకు మన దాంట్లో ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉందనుకో, ఎక్కువ స్టూడెంట్ వచ్చేస్తుంది, కింద ఒక స్టూడెంట్ వస్తుంది. స్టూడెంట్ లో సబ్జెక్ట్స్ ఉండొచ్చు కానీ స్టూడెంట్ ఉండడు కదా. అర్థమైందా? అప్పుడు అంటే ఏ అర్థమైంది. సబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నా దానికే తీసుకోవాలి. లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారనుకో, అందులో ఒక స్టూడెంట్ తీసుకుంటావు. అలా కాకుండా నీకు లిస్ట్ ఆఫ్ క్లాసెస్ ఉన్నారనుకో, ఆ క్లాస్ ని తీసుకుంటే ఆ క్లాస్ లో స్టూడెంట్స్ ఉంటే ఓకే పర్లేదు, క్లాస్ లో స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ ఉండొచ్చు. అలా తీసుకోవాలన్నమాట. మనకి క్విక్ టైప్ అనే వెబ్సైట్ మరి అయితే వీటిని అది ఉన్నాయి కదా, సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 అని పెట్టారు చూడండి కీ, అవి ఎలా యాక్సెప్ట్ అవుతాయి? అంటే ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్స్ డాట్ sub1 అని కాల్ చేయాలా మనం? అంతే. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కంప్లీట్ గా స్టూడెంట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ బయట. ఇప్పుడు స్టూడెంట్ ని క్రియేట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ స్టూడెంట్ డాట్ అని ఇస్తే సబ్జెక్ట్స్ వస్తాయి. సబ్జెక్ట్ డాట్ అని కాల్ చేస్తే నేమ్ వస్తుంది. అదే ఓకే. సబ్జెక్ట్ డాట్ అంటే దానికి నేమ్ వస్తుంది. సబ్జెక్ట్ క్లాస్ లో ఏముంది, sub1 అంటే sub1, sub2 అంటే sub2, దానికి డేటా వస్తుంది. ఓకే. మనకి ఈరోజు ఈ టాపిక్ కవర్ చేయలేదు. అర్థమైంది. క్లాస్ అనేది ఇలా క్రియేట్ చేసుకుంటాం. ఈ క్లాస్ లో ఇవన్నీ ప్రాపర్టీస్ ఇవి. ఓకే, ఈ ప్రాపర్టీస్ లో ఇక్కడ అన్ని నలబుల్ చేస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసారు కదా ఎలా ఉన్నాయి, రిక్వైర్డ్ అని పెట్టాం. సో అదే స్టైల్లో మనం default- ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కదా, సో మనం ఇచ్చిన ఓపెన్ కాల్ అయిపోతుంది. ఇక్కడ రిక్వైర్డ్ లో పెట్టుకుంటే దిస్ డాట్ ఏజ్ రిక్వైర్డ్ దిస్ డాట్ ఇక్కడ మనం ఈ ప్రొవైడ్ బ్రేకర్స్ ఇవన్నీ చూసాం కదా. ఎవరు నిన్న మన ఫంక్షన్ లో చూసాం కదా, పొజిషన్ ఆర్గ్యుమెంట్స్, నేమ్ ఆర్గ్యుమెంట్స్, ఇంకేంటి ఆప్షనల్ పారామీటర్స్, అవన్నీ ఇక్కడ కూడా అప్లై అవుతాయి. ఓకే, ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. మనం కాల్ చేసినా కాల్ చేయకపోయినా కాల్ అయ్యే క్లాస్ స్టూడెంట్ కన్స్ట్రక్టర్. దీనికి వచ్చేసరికి దీని నేమ్ సేమ్ ఉంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. అలా కాకుండా నేమ్డ్ కన్స్ట్రక్టర్ అన్నది ఏంటంటే స్టూడెంట్ డాట్ ఇలా ఇచ్చి క్రియేట్ చేస్తే ఇది నేమ్డ్ కన్స్ట్రక్టర్. ఇది బై డిఫాల్ట్ గా కాల్ అవ్వదు, మనం మాన్యువల్ గా కాల్ చేసుకోవాలి ఫంక్షన్, ఈ కన్స్ట్రక్టర్ ని. ఓకే,
మెథడ్స్ టు రిటర్న్ ఏ స్ట్రింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్. టు స్ట్రింగ్ అంటే ఇచ్చిన డేటాని స్ట్రింగ్ లోకి మారుస్తుంది. టూ చేసి ఫ్రమ్ చేసి చెప్పాను కదా ఇప్పుడు. ఈ మెథడ్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి చెప్పాను కదా, చూపిస్తాను అండి. ప్రింట్ స్టూడెంట్ వన్ డాట్ టూ చేసా, సారీ టూ స్ట్రింగ్. ఇది కాల్ చేస్తే మనకు వచ్చింది, మన డేటా అనేది స్ట్రింగ్ లో ప్రింట్ చేస్తుంది. అసలు క్లాసెస్ ఎందుకు వాడతారు చెప్పండి, అది మనం డిస్కస్ చేయలేం. ఎలా వస్తుంది క్లాసెస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం మనం? నిన్న ఫంక్షన్స్ అనేది దేనికి యూజ్ చేస్తాం కూడా చెప్పండి ఒకసారి. ఒకళ్ళ తర్వాత ఒకరు చెప్పండి. క్లాస్ అనేది దేనికి యూజ్ చేస్తాం, ఫంక్షన్స్ అనేది దేనికి యూజ్ చేస్తాం? ఒక్కసారి చెప్పండి మీరు ఈ లోపల. సో మన ప్రకారంగా ప్రతిలో యూజ్ చేయడానికి క్లాసెస్, మోడల్ క్లాసెస్ ఎందుకంటే ఏపీఎస్ రెస్పాన్స్ ని కన్వర్ట్ చేసుకొని మనం కోడ్ లో యూజ్ చేసుకోవడానికి క్లాసెస్ వాడతాం. మెథడ్స్ వచ్చేసి నార్మల్ గా మన మోడల్ క్లాస్ లో మనం మెథడ్స్ వాడాం కదా bro. అది వాడచ్చు కానీ మనం మన యూస్ కేసులో అంటే యూస్ కేస్ అని కాదు, అలాంటి యూస్ కేసు రాలేదు అంటే అలా వాడాల్సిన అవసరం రాలేదు. ఇంకా నువ్వు క్లాస్ లో దేనికి యూజ్ చేస్తారంటే ఏపీ నుంచి వచ్చిన డేటాని క్లాస్ లో పెట్టుకుని యూజ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తానని చెప్పావు కదా. మోడల్ క్లాస్ మిగతా వాళ్ళు హరీష్ ఒకరు ఉన్నాడా? మిగతా వాళ్ళందరూ ఏం చెప్పారు? లెఫ్ట్ అయిపోయారు ఏంటి? హలో. హలో బ్రో. క్లాసెస్ అని దేనికి యూజ్ చేస్తాం బేసికల్ గా, ఫంక్షన్స్ అన్నది? బ్రో క్లాసెస్ అంటే మనకు ఏపీ నుండి జేసన్ డాటా వస్తుంది కదా బ్రో, ఆ డేటాని మనం మన ఫ్రంట్ ఎండ్ లా వ్యూ వేపియాలంటే మనం క్లాసెస్ అనేది వాడతాం. ఫంక్షన్స్ అంటే రేపు అందరూ ఏం చేస్తారంటే హుక్స్ కాన్సెప్ట్, ఒక్కొక్క కాన్సెప్ట్ ఏంటి, అది ఎందుకు వాడతారో చూస్ చేయండి, అప్పుడు చెప్తాను. ఈ లోపల క్లాసెస్ అంటే ఏంటంటే బేసికల్ ఓవర్వ్యూ చెప్పింది చూడండి. ఒక క్లాస్ అంటే చెప్పండి bro. ఏదైనా ఒక డేటా, మన డేటాని ఆర్గనైజ్ గా పెట్టుకోవడం కోసం యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తాం మనం నార్మల్ గా? ఏదైనా ఫంక్షన్ యూజ్ చేసామంటే ఒక పీస్ ఆఫ్ కోడ్ ని రీయూజ్ చేసుకోవడం కోసం ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. కానీ క్లాసెస్ అని దేనికి యూజ్ చేస్తాం? ఏదైనా పీస్ ఆఫ్ డేటాని మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేసుకోవడం కోసం, లేదంటే ఒక క్లాస్ సంబంధించిన డేటా, ఒక పర్టికులర్ డేటా అంతా ఒక చోట పెట్టి దాన్ని మళ్ళీ అదే స్టోర్ చేసుకోవడం, మళ్ళీ గెట్ చేసుకోవడం కోసం, అలాంటి చోట్ల ఈ క్లాసెస్ అన్ని బేసిక్గా యూజ్ చేస్తాం మనం. ఈ మన ఎగ్జాంపుల్ చూస్తే నా దగ్గర స్టూడెంట్ అనే డేటా ఉంది. ఈ రెండింటికి సేమ్ చెప్పినావా, మా డిఫరెన్స్ ఏంటిది? మీరు ఓన్లీ ఏపీ కాల్ దగ్గర చెప్తున్నారు కదా, ఏపీ కాల్ నుంచి వచ్చింది ఇక్కడికి వస్తుంది. ఆ తర్వాత దాన్ని మాడిఫై చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, ఆ డేటా మీద ఆపరేషన్స్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏపీ నుంచి డేటా ఫంక్షన్స్. స్టూడెంట్ అనే డేటా వచ్చింది. ఇప్పుడు ఒకసారి స్టూడెంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత వాడి యొక్క మార్క్స్ అప్డేట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు? ఓకే. స్టూడెంట్ క్రియేట్ అయిపోయాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాక్ నుంచి ఒక డేటా వచ్చింది, స్టూడెంట్ అనేది క్రియేట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 వారాలు మన బ్యాక్ ఎండ్ నుంచి డేటా ఏమి రావట్లేదు, మనమే మొత్తం చేస్తాం అనుకుంటాం. ఓకే, బ్యాక్ ఎండ్ లేదు, ఏపీ నుంచి డేటా వస్తుంది అనుకుంటా, కొంచెం వదిలేసి నువ్వే ఒక స్టూడెంట్ డేటా క్రియేట్ చేసావు. స్టూడెంట్ డేటా క్రియేట్ చేసిన తర్వాత స్టూడెంట్ కి మార్క్స్ ఇచ్చావు, రోల్ నెంబర్స్ ఇచ్చావు, సబ్జెక్ట్ క్రియేట్ చేసావు, ఒక ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యాడు. తర్వాత నెక్స్ట్ ఇయర్ అయిపోయిందా సెకండ్ ఇయర్కి వెళ్ళాలి. సో ఆ క్లాస్ అనే డేటాని అప్డేట్ చేయాలి. రికార్డ్ మొత్తం మళ్ళీ క్రియేట్ చేయకూడదు, ఆ పర్టికులర్ దాంట్లోనే అప్డేట్ చేయాలి. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అందులో మార్క్స్ అప్డేట్ చేయాలి.
ఇలా ఒక్కొక్క కీని మనం ఇందాక చూసినట్టుగా ఇలా యాక్సెస్ చేసి మనం చేయలేం కదా. ఇలా ఓకే. ఇలా ఇచ్చి చేసుకోలేం మనం. ఇలా ఇచ్చి ఇప్పుడు నేను డేటా అప్డేట్ చేశాను అనుకో, ఇప్పుడు ఈ పాస్ డేటాలో డేటా అనేది అప్డేట్ అయిపోయింది, కానీ ప్రతిసారి నేను ఇలా చేసుకోలేండి. అందుకు ఇప్పుడు మ్యూజిక్ అని చెప్పి ఇలా కూడా అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్కి మనకి డిఫరెన్స్ తెలుస్తుందా? ఇక్కడ నేమ్ అని ఇచ్చాం, ఇది నేమ్ తప్పు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది ఎలా అనుకో కన్ఫర్మ్ గా నేమ్ అనే దాంట్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఇది డేటా అప్డేట్ చేయడం. ఈ ఈ కింద ఎగ్జాంపుల్ టూ స్ట్రింగ్ అనేది ఒక మెథడ్ కదా. ఈ టూ స్ట్రింగ్ అనేది ఒక మెథడ్. నేను ఈ మెథడ్ ప్లేస్ లో నేను అప్డేట్ మార్క్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ రాసుకున్నాను అనుకో. నేను అక్కడ నేను ఏం చేస్తాను, స్టూడెంట్ 1 డాట్ అప్డేట్ మార్క్స్ అని చెప్పి ఇంగ్లీష్ 50, మ్యాథ్స్ 10 ఇలా అప్డేట్ చేశాను. సో నెక్స్ట్ టైం మళ్ళీ డేటాను కాల్ చేసుకున్న మనకి ఏమవుతుంది, ఆ డేటాను కాల్ చేసుకుంటే మనం అప్డేట్ చేసిన వాల్యూస్ వస్తాయి మనకి. అలాగా ఒక పీస్ ఆఫ్ డేటా మీద మనం ఆపరేషన్ చేయొచ్చు, డేటా స్టోర్ చేయొచ్చు. ఆ, ఈ అన్నిటి కనుక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఎంత డేటాని మనం ఎన్కాప్సులేట్ చేసి ఒక చోట దాస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక డేటా అయితే ఇదంతా ఒక డేటా కదా. పార్స్ డేటా అన్నది ఒకటి సంబంధించిన డేటా, స్టూడెంట్ 1 అనేది ఒక డేటా. ఇప్పుడు ప్రింట్ చేస్తే మన ప్రెసెంట్ ఇప్పుడు నేమ్ ఒకటి పెట్టాం కాబట్టి నాకు నేమ్ ఒకటి అప్డేట్ అయ్యి వస్తుంది. ఫ్రేమ్ మనిషి అని చెప్పి అప్డేట్ అయింది. ఇప్పుడు నేను నేమ్ ఒకటి అప్డేట్ చేశాను. రేపు పొద్దున బ్యాంక్ అప్లికేషన్ అయితే చేసాం మనం. బ్యాంక్ అప్లికేషన్ చేసినప్పుడు నువ్వు ఎప్పుడైతే కూడా క్రియేట్ చేసావో నీ పర్టికులర్ డేటాతో త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ ఒక ఫంక్షన్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత బ్యాలెన్స్ విత్డ్రా చేసుకోవచ్చు, అప్డేట్ చేయొచ్చు, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయొచ్చు, ఇంకొకటి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇవన్నీ ఫంక్షన్స్ ఏం చేస్తాం, ఒక బ్యాంక్ అకౌంట్ అన్న దాంట్లోకి ఈ మెథడ్స్ పెట్టుకుంటాం మనం. ఏంటి, బ్యాంక్ అకౌంట్ డాట్ ట్రాన్స్ఫర్, బ్యాంక్ అకౌంట్ డాట్ అప్డేట్, బ్యాంక్ అకౌంట్ డాట్ విత్డ్రా అమౌంట్. ఇలా మనం ఫంక్షన్స్ రాసుకున్నాం అనుకో, ఎన్ని ఆపరేషన్స్ ఎన్ని జరుగుతున్నాయి ఈ క్లాసెస్ లో మనం రాసుకున్న మెథడ్స్ లో. అసలైన డేటా మీద ఇవన్నీ జరుగుతున్నాయి ఆపరేషన్స్. సో క్లాసెస్ అనేది ఇలా వాడతాం మనం. మెయిన్ యూస్ కేస్ అయితే మనం కాన్సెప్ట్ లో చూస్తే మనకి 4-5 టాపిక్స్ ఉంటాయి కదా. ఇదంతా దేని మీద కాన్సెప్ట్ మీద వర్క్ అయితే బ్రో ఇదంతా? ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన బేసిక్ కాన్సెప్ట్స్. అంటే థ్రెడ్ ఆపరేషన్స్, మెథడ్స్ చెప్పానంతే మీకు. కానీ ఉప్స్ కాన్సెప్ట్స్ లో చాలా ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఒక స్టూడెంట్ గురించి చెప్పాను కదా అంత క్లాస్ అంతా. ఇప్పుడు స్టూడెంట్ కాకుండా ఈ క్లాస్ స్టూడెంట్స్ అందరినీ పాస్ చేసేయాలి నేను అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తావు, ఈ ఉప్స్ కాన్సెప్ట్లు కానీ ఇలాంటివి ఏం తెలియలేదు అనుకో, మొత్తం స్టూడెంట్లు ఎంతమంది ఉంటే అంతమందిని ఆ, ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను నేను ఇలాగా స్టూడెంట్ 1 ఇచ్చాను. అలా కాకుండా ఈ స్టూడెంట్స్ అందరినీ పాస్ చేశానని చెప్పి స్టూడెంట్ క్లాస్ పేరు చెప్పేసాను మీకు. అప్పుడు మీరు ఏం చేయాలి, స్టూడెంట్ 1 వాడి పేరు అదే పాస్ అని చెప్పి పక్కన పాస్. అలా ఎంతమంది ఉంటారు, 70 మంది ఉన్నారు అనుకో, 70 మందికి రాయాలి మీరు. అలాగా 4 అనేది ఎక్కువైపోతుంది. అలా కాకుండా ఈ కాన్సెప్ట్స్ కానీ యూజ్ చేస్తే ఈ క్లాస్ని ఇంకో క్లాస్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనం. ఎక్స్టెండ్ చేసుకొని అందులో మెథడ్ రాస్తాను నేను, పాస్ ఆల్ స్టూడెంట్స్ అని చెప్పి. అప్పుడు ఏమవుద్ది, ఈ స్టూడెంట్స్ లో డేటా అన్నది అక్కడ ఒకే లైన్ కోడ్తో అప్డేట్ చేసేసుకోవచ్చు. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ లో మొత్తం అందరి డేటా ఉంది, ఈ రోజు క్లాస్ లేదు, వీళ్ళందరికీ అప్డేట్ చేయాలి. క్లాస్ అనే దాంట్లో ఎక్స్టెండ్ చేసుకుని అందులో ఒక మెథడ్ రాసుకొని ఈ స్టూడెంట్స్ యొక్క డేటా అందరినీ అప్డేట్ అవ్వమని చెప్పి రాసుకోవచ్చు. అలాగా ఇవన్నీ ఆపరేషన్ చేయడం కోసం ఈ ఉప్స్ కాన్సెప్ట్స్ అన్ని యూజ్ అవుతాయి ఈ క్లాసులు. ఇప్పుడు ఈ క్లాస్ చెప్పిన కదంతా అయితే బేసిక్ ఇది వేరియబుల్ క్రియేట్ చేయడం, యాక్సెస్ చేసుకోవడం ఇవన్నీ. మనకి ఉప్స్ కాన్సెప్ట్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్లు ఏంటంటే కోడ్ అనేది రీయూజ్ చేసుకోవచ్చు మనం ఎక్కువ. ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్ ఇవన్నీ మెథడ్స్ ఉంటాయి కదా. అవన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అన్న వాడికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటి, మార్క్స్, సబ్జెక్ట్స్ అలాగా. క్లాస్ అనేసరికి ఏంటి, ఫస్ట్ ర్యాంక్ ఎవరిది, సెకండ్ ర్యాంక్ ఎవరిది, థర్డ్ ర్యాంక్ ఎవరిది, ఇది ఒక ప్రాపర్టీ. ఇవన్నీ ఇప్పుడు ప్రాపర్టీస్ అయి ఉండొచ్చు.
బెస్ట్ స్టూడెంట్ అని ఎవరైనా అడిగితే అదొక మెథడ్ అయి ఉండొచ్చు. అలాగా క్లాస్ అనేదానికి ఈ మెథడ్స్ పెట్టి క్రియేట్ చేసుకుంటాం మనం. స్టూడెంట్ అన్న వరకు ఈ పెట్టి క్రియేట్ చేసుకుంటాం. స్కూల్ అనేసరికి ఈ 10 స్కూళ్ళు ఉండాలని చెప్పి క్రియేట్ చేసుకుంటాం. అలాగా ఒక డేటాని ఒక డేటా లింక్ చేసుకుంటూ వెళ్ళి ఈ డేటాని అంతే బాగా యూజ్ చేసుకోవడం కోసం ఒక క్లాస్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఎన్క్యాప్సులేషన్ ఎలా చేయాలి, ఈ డేటా అనేది ఎలా హ్యాండిల్ చేయాలి, ఒకేసారి ఇలాంటి ఆపరేషన్ అన్ని ఎలా చేయాలి తెలుసుకోవడం కాన్సెప్ట్స్. మనం బేసిక్ గా మనం ఇప్పుడు చేసింది ఏంటంటే ఒక క్లాస్ చూసాం, ఒక క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ క్లాస్ కన్స్ట్రక్టర్స్ ఏముంటాయి, ఆ డేటాని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలి చూసాం. రేపు మీరు ఉప్స్ కాన్సెప్ట్ చూసుకుని అవి ఉంటాయి కదా, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఇవి చూసి చెప్తే మీరు ఒక్కొక్క టాపిక్ తీసుకుని రేపు నుంచి ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క రోజు మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఉప్స్ కాన్సెప్ట్ ఒకటి వచ్చిందంటే ఆల్మోస్ట్ కోడింగ్ వస్తున్నట్టే. ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు బ్రో, నో డౌట్స్. హరీష్ మీకు? అర్థమైనట్టే ఉంది కానీ అడుగు బ్రో, ఏం అర్థం కాదు చెప్పు. ఈ క్లారిటీ వస్తే నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ దానికి వెళ్తే నీకు ఇంకా బొమ్మ కనిపించిపోద్ది. ఇవి బేసిక్. ఇవి ఏం అర్థం కాదు చెప్పు, మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఇదే అర్థం కాలేదన్నావు అంటే నెక్స్ట్ వెళ్ళిన దానికి అసలు అర్థం కాదు. ఇప్పుడు మనకు బ్యాక్ నుండి డాటా వస్తా అని చెప్పావు, దానికి మనకు మోడల్ క్రియేట్ చేసుకున్నావు, అప్పుడు మళ్ళీ దానికి ఇన్స్టాన్స్ క్రియేట్ చేయడమేనా దానికి? చేయడమే. ఇప్పుడు ఆ మోడల్లా ఇన్స్టాన్స్ ఏడ క్రియేట్ చేసినప్పుడు మోడల్లా ఓకే. ఇన్స్టెన్స్ క్రియేటింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ స్టూడెంట్ యూజింగ్ ఫ్రమ్ జేసన్. దీన్నే కొంత మోడల్ క్లాస్ అని అంటారు, కొంతమంది క్లాస్ అని కూడా అంటారు. మోడల్ క్లాస్ అంటే ఏంటంటే ఫ్రమ్ జస్ట్ ఈ డేటాని హ్యాండిల్ చేసుకుంటే మోడల్ క్లాస్. ఇందులో మెథడ్స్ కూడా పెట్టుకుని చేసుకుంటే కొంచెం పేర్లు మారుతాయి అంతే. మోడల్ క్లాస్ క్లాస్ అన్న ఒకటే. ఈ మోడల్ క్లాస్లోకి నేను ఈ డేటా తీసుకుని స్టూడెంట్ 1 అన్న దాంట్లో డేటా స్టోర్ చేశాను. ఓకే. చాలా మొహమాటంగా ఒప్పుకున్నా ఓకే అని. చెప్పు, అర్థం కాకపోతే నెక్స్ట్ దానికి వెళ్దామని కష్టం. అందరికి అర్థమయ్యేలా చెప్తేనే కదా నెక్స్ట్ ఒక్కొక్కరికి అర్థం అవుద్ది, ఈజీగా ఉంటుంది. అవునవును బ్రో. నువ్వు 2-3 ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్స్ ఇస్తాను, అవి ప్రాక్టీస్ అయ్యి అప్పుడు నీకు అర్థం అవుతుంది. బేసికల్గా నువ్వు కోడింగ్ కింద చూస్తుంది నీకు అర్థం కానట్టు ఉంటుంది. కోడింగ్ కింద చూడకు ఫస్ట్. నువ్వు ఏదైనా ఫర్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కంపేర్ చేసుకోవాలి ఏదైనా, అప్పుడు నీకు ఈజీగా అర్థం అవుద్ది. ఇప్పుడు మన దాంట్లో ఒక స్టూడెంట్ అని తీసుకున్నాను నేను. బేసికల్గా ఉప్స్ కాన్సెప్ట్సే లేకుండా ఒక స్టూడెంట్ డేటా ఉందనుకో నీ దగ్గర, అసలు ఏం లేవు, పక్కన పెట్టేయన్ని. ఇప్పుడు నీ దగ్గర స్టూడెంట్ డేటా ఉంది, నీకు ఉప్స్ కాన్సెప్ట్ ఏం తెలియదు. బేసికల్గా వేరియబుల్ క్రియేట్ చేయడం, అప్డేట్ చేయడం తెలుసు కదా. ఇప్పుడు నీ దగ్గర 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ ఒక స్టూడెంట్ మొదలెడదాం. ఒక స్టూడెంట్ ఉన్నాడు నీ దగ్గర. ఆ స్టూడెంట్ పేరు హరీష్. ఫోన్ నెంబర్, నేమ్ ఇవన్నీ పెట్టి నువ్వు ఏం చేస్తావు, 10 మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి ముందే చెప్పేశాను కాబట్టి స్టూడెంట్ హరీష్ నేమ్, అదే మొత్తం అంతా ఒక వేరియబుల్ నేమ్ అనుకో, నేమ్ ఇస్తావు. స్టూడెంట్ హరీష్ ఫోన్ నెంబర్, ఒక వేరియబుల్ ఫోన్ నెంబర్ ఇస్తావు. స్టూడెంట్ హరీష్ ఏజ్ అని చెప్పి ఎంత ఒక వేరియబుల్ అయితే దానికి ఏజ్ ఇచ్చావు. ఇలా 10 మంది డేటా క్రియేట్ చేసావు నువ్వు. అప్పుడు ఎన్ని వేరియబుల్స్ క్రియేట్ అయినాయి? 30 వేరియబుల్స్ క్రియేట్ అయినాయి. 30 వేరియబుల్స్ క్రియేట్ అయిన తర్వాత నువ్వు ఎవరి డేటా అడిగినా ఏం చేస్తావు? స్టూడెంట్ హరీష్ అడిగితే హరీష్ వేరియబుల్ తీసుకొచ్చి ప్రింట్ చేస్తావు. రోల్ నెంబర్ అడిగితే రోల్ నెంబర్ వేరియబుల్ తీసుకొచ్చి ప్రింట్ చేస్తావు. ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్ ప్రింట్ చేస్తావు. నార్మల్గా 3 విడివిడిగా ప్రింట్ చేస్తావు నువ్వు. ఇది బేసిక్ ప్రోగ్రామింగ్, ఇది లో నేర్చుకునేటప్పుడు. ఇప్పుడు ఏమైంది, వీళ్ళందరికీ కామన్గా ఫోన్ నెంబర్, ఏజ్, నేమ్, ఈ 3 కామన్గా ఉన్నాయి.
సో కోడింగ్ అనేది కొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం అని చెప్పి ఏం చేసాం, ఈ ముగ్గురికి కామన్గా ఉన్నాయి కదా, సో ఈ మూడిటితో మోడల్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఆ మూడు పేరులతో ఒక స్టూడెంట్ అని చెప్పి మోడల్ క్రియేట్ చేసుకున్నాం. అందులో 3 వేరియబుల్స్ పెట్టుకున్నాం మనం, నేమ్, స్టూడెంట్, ఏజ్. ఓకే. ఇప్పుడు నువ్వు అక్కడ క్రియేట్ చేసుకున్నావు కదా, నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అలా ఇచ్చాం కదా, అలాగా ఇక్కడ డైరెక్ట్గా మన డేటా ఇవ్వలేము మనం. అదే డైరెక్ట్గా ఇది ఎలా ఉంది కదా ఇక్కడ, maybe ఇక్కడ రాస్తాను చూడు. అందాక వేరే స్టూడెంట్ అని తీసుకుంటున్నాను నేను. స్టూడెంట్ హరీష్, హరీష్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను ఏజ్ ఇచ్చుకుంటున్నాను. ఓకే. ప్రీవియస్గా మనం ఎలా చేసాం, 10 మందికి చెప్పలేము ఇప్పుడు. సింగ్ హరీష్ నేమ్, వీళ్ళందరూ స్టూడెంట్ అని తెలియని కోసం మళ్ళీ నువ్వు స్టూడెంట్ అని పెట్టుకోలేదురా. ఉమ్. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ చెప్తున్నాను, నేను ఒక స్టూడెంట్ పేరు హరీష్ అయితే హరీష్ ఇచ్చుకుని నేమ్, ఏజ్ ఇలా తీసుకున్నాం మనం. దాన్ని ప్రింట్ చేయమంటే ఇలా డైరెక్ట్ ప్రింట్ చేస్తాం మనం. ఇప్పుడు ఇదే పని నేను ఒక క్లాస్ యూజ్ చేసి చేస్తున్నాను నేను. ఓకే. ఓకే. ఇప్పుడు క్లాస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇందాక చూపించాను కదా, డైరెక్ట్గా హరీష్ ప్రింట్ అని అంటే నాకు ఏమొస్తుంది, ఇందులో డేటా అనేది రాదు మనకి. ఇలా మనకి ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, ఇన్స్టెన్స్ ఆఫ్ డేటా వస్తుంది. సో మనం ఒక స్టూడెంట్ అన్న క్లాస్లో డేటా క్రియేట్ చేసుకుని పెట్టుకుంటే మనం దాన్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం. సో దీనివల్ల వచ్చిన ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి మనకి, చెప్పండి ఎవరో ఒకరు. అర్థం కాలే. ఇందాక ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను నేను హరీష్ని, నేతన్ అర్థం. ఇక్కడ ఇందాక ఇన్స్టెన్స్ ఆఫ్ ఇచ్చింది కదా, సరే ఇక్కడ మనం డైరెక్ట్గా డేటా అయితే ప్రింట్ అయిపోయింది, కానీ ఇందాక మనం చూసాం కదా ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏమి ఇవ్వకపోతే ఇన్స్టెన్స్ ఆఫ్ వచ్చింది. అలా అవును. అలా వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చిందో చెక్ చేస్తాను. ఈ ఫ్రమ్ చేసాను, 2 చేసాను, ఇది ఉండడం వల్ల. ఓకే. ఈ టూ స్ట్రింగ్ అనే మెథడ్ ఉంది కదా, దీనివల్ల వచ్చింది ఇక్కడ. చూసారా, ఇన్స్టెన్స్ ఆఫ్ స్టూడెంట్ అని వచ్చింది ఇప్పుడు ఇక్కడ. సో నేను డైరెక్ట్గా యాక్సెస్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు హరీష్ అని ప్రింట్ చేస్తే వచ్చింది నాకు, ఇన్స్టెన్స్ ఆఫ్ స్టూడెంట్ అని వచ్చింది. అదే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ అనే ప్లేస్లో ఓ బ్యాంక్ అకౌంటే ఉందనుకో, బ్యాంక్ అకౌంట్లో ఆడి పిన్, ఫోన్ నెంబరు, బ్యాంక్ డీటెయిల్స్ స్టోర్ చేసావు, అది డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటారు అనుకో ఎవరైనా. ఇందాక చూసారా, 2 స్ట్రింగ్ పెడితే స్టూడెంట్ నేమ్ అని చెప్పి అందులో డేటా అంతా కనిపించిపోయింది నాకు. అదే ఒక క్లాస్ యూజ్ చేసి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఈ డేటా అనేది మనం సెక్యూర్గా ఒక వేరియబుల్ స్టోర్ చేయగలం మనం. ఎవరు పడితే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వకుండా కూడా చేయొచ్చు మనం.
అదే ప్రైవేట్ క్లాస్ పబ్లిక్ క్లాస్ అని చెప్పి అనుకుంటారు కదా మాకు. అలా పబ్లిక్ క్లాస్ అంటే ఇందులో వేరియబుల్ ఉన్న డేటా అందరూ చూసేస్తారు. ప్రైవేట్ క్లాస్ చేసుకున్నాం అనుకో ఆ క్లాస్ ఉన్న డేటా ఎవరు చూడలేరు. యాక్సెస్ చేయాలన్నా ఎవరికి రైట్స్ ఇవ్వకుండా. ఇందులో మళ్ళీ యాక్సెస్ చేయాలనుకుంటే ఇప్పుడు మన పైన స్టూడెంట్ క్రియేట్ చేసాం కాబట్టి కింద మనం యూజ్ చేస్తున్నాం. అలాగా ఎవరైనా తెలియని ఎవరైనా వచ్చాడు ఆ స్టూడెంట్ అని కూడా క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా వేరియబుల్ యాక్సెస్ చేశాడు అనుకో ఆ డేటా అనేది అక్కడ తెలిసిపోతుంది. ఇలా కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ అన్ని పెట్టి ఈ డేటా అనేది బయట కనిపించకుండా ఎన్క్యాప్సులేషన్ చేయడం అంటారు దీన్ని. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే ఒక డేటాని హోల్డ్ చేసి పెట్టుకోవడం. ఇప్పుడు మన దాంట్లో స్టూడెంట్ డేటాని హోల్డ్ చేసి పెట్టుకుంటాం. అందులో ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో మనకు తెలిస్తేనే మనం యాక్సెస్ చేయగలం. ఇప్పుడు నాకు ఇందులో నేమ్ ఉందని తెలిసింది కాబట్టి యాక్సెస్ చేశాను. ఏజ్ అనేది ఉంది కాబట్టి తెలిసింది కాబట్టి యాక్సెస్ చేశాను. ఇప్పుడు ఈ నేమ్ ఏజ్ కూడా బయటికి రాకుండా కూడా ఆపొచ్చు మనం. ఎలా ఆపగలం? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏజ్ బయటకు కనబడకూడదు అనుకుంటున్నాను నేను. ఇక్కడ చూసా ఏజ్ తిడుతుంది ఇప్పుడు నన్ను. సో ఇక్కడ ఎప్పుడైతే నేను అండర్ స్కోర్ ఇచ్చానో ఈ వేరియబుల్ అనేది ప్రైవేట్ వేరియబుల్ అయిపోతుంది. సో ఈ క్లాస్ లో ఆ ఏజ్ అనేది ఎవరు చూడలేరు. నువ్వు కావాలనుకుంటే ప్రింట్ చేసుకుని గెట్ చేసుకుని తెచ్చుకోవచ్చు ఈ డేటాని. కానీ ఇలాగ హరీష్ డాట్ నేమ్ అంటే మనం యాక్సెస్ చేసుకోలేం. ఓకే, అలా కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ అన్ని కలిపి ఈ క్లాసెస్ లో పెట్టారు. ఇవన్నీ ఇప్పుడు బేసికల్ గా ఇందాక చెప్తుంది ఏంటి మర్చిపోయినా. ఆ, ఈ పైన చేస్తున్న ఒక ఇదే ఆపరేషన్ ఇక్కడ కూడా చేస్తున్నాం. కానీ పైన 3 లైన్ పెట్టింది ఒక స్టూడెంట్ క్రియేట్ చేయడానికి. కింద ఒక లైన్ లో అయిపోయింది. పైన హరీష్ నేమ్ అని చెప్పి ఇంత రాయాల్సి వచ్చింది. కింద హరీష్ డాట్ నేమ్ అంటే నేమ్ వచ్చింది. ఇంకోటి అనుకుంటే ఇంకోటి అనుకుంటే ఇంకోటి వస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఏమైంది, మనకి డేటా అనేది ఈజీగా అవుతుంది. కోడ్ అనేది ఈజీగా రాయగలుగుతున్నాం. చూసే వాళ్ళకి కూడా కోడ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇలాగా కోడ్ రీయూజ్ చేసుకోవడం కోసం మనం ఇలా క్లాసెస్ ఏమి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. పైన చేసే ఎగ్జాంపులే కింద చేసే కూడా ఎగ్జాంపులే. పై కూడా అర్థమైతే కింద కూడా కోడ్ కూడా నీకు అర్థం అవ్వాలి. పైన ఏంటంటే హార్డ్ కష్టపడి ఒక్కొక్క లైన్ రాసుకొని నేను చేంజెస్ అడిగారు ఇంకో మళ్ళీ 10 సార్లు మార్చుకొని ఇవన్నీ చేయాలి. కింద ఏంటంటే ఈ లాజిక్ అదే ఎలా చేస్తున్నారు దీన్ని కోడ్ ఎలా రాయాలి తెలుసుకున్నాం అనుకో సింపుల్ గా ఒక 4-5 లైన్లు రాసుకోవచ్చు. పైది రాంగ్ కోడ్ కాదు, కిందది రాంగ్ కోడ్ కాదు. ఈ ఎగ్జాంపుల్ లో రెండు కరెక్ట్ కోడ్లే, కానీ ఈజీగా అయిపోవాలి, మెయింటైన్ చేయాలి కోడ్ ఇలాంటి చేయాలనుకుంటే ఈ కింద దానిలో యూజ్ చేసుకున్నాం అనుకో. రేపు పొద్దున్న నేను ఇప్పుడు ఏజ్ తీస్తాను నేను. ఇక్కడ నుంచి ఏజ్ తీయాలంటే ఈ లైన్ తీయాలి, ఈ లైన్ తీయాలి. అలా ఎంతమంది చేస్తే అంతమందికి తీయాలి. అది ఎక్కడెక్కడుందో కూడా అదే ఇలా స్టూడెంట్ పెట్టి తీసుకున్నాం అనుకో నీకు ఇక్కడ తెలిసిపోతుంది ఎంతమంది దగ్గర తీస్తాము ఏం చేస్తాము ఇవన్నీ. ఒక క్లాస్ అనేది ఏంటంటే బేసికల్ గా ఒక డేటాని హోల్డ్ చేసుకునేది అంతే. అది ఎలాగ మోడల్ క్లాస్ అని చెప్పి నువ్వు చెప్తున్నావు కదా. మోడల్ క్లాస్ అన్నది ఏంటి, ఏదైనా ఒక డేటా ఉంటే అందులో ఏ డేటా టైప్స్ ఉన్నాయో ఆ అన్ని డేటా టైప్స్ ఇది హోల్డ్ చేసి పెట్టుకుంటుంది అంతే. ఈ రోజు క్లాస్ చెప్పింది కూడా అదే చెప్పాను. అర్థమైందా? అర్థమైందా? జస్ట్ ఒక సింపుల్ క్లాస్ అంతే, డేటాని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. దీనికి మనం నేను చూసిన ఫంక్షన్ లాగా నేమ్ పారామీటర్స్ ఆప్షన్ పారామీటర్స్ పెట్టుకుంటాం మనం. అది క్రియేట్ అయినప్పుడు ఈ మ్యాండేటరీగా ఉండాలా అక్కర్లేదండి అంతే. ఇక్కడ చూసి రికార్డ్ ఇవన్నీ నేను చెప్పుకున్నాను. ఇవన్నీ మెథడ్ టు చేసిన ఫ్రమ్ చేసిన ఇందులోనే మెథడ్స్. అవి మెథడ్స్ అనేది రేపుగా వెళ్ళిన ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే ఈరోజు ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటో చెప్పాను కదా. జస్ట్ ఎన్క్యాప్సులేషన్ అంటే డేటాని అంతా ఒక క్యాప్సుల్ కింద పెట్టి
ఒక పక్కన దాయడం అంతే. ఎన్క్యాప్సులేషన్ క్యాప్సూల్ కింద మార్చి పక్కన పెద్దగా. దీనివల్ల ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి? అసలు రేపు పొద్దున్న మీరు రేపు సాయంత్రం వచ్చేసరికి ఉప్స్ కాన్సెప్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క దాని వల్ల యూజ్ ఏంటి, నార్మల్గా బేసికల్గా కోడింగ్ లెవెల్లో కూడా కాదు. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ మనం ఏం చూసాం, ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటే డేటా అనేది ఈజీగా హ్యాండిల్ చేసుకోగలం, ఇది ఈజీగా యాక్సెస్ చేసుకోగలం, అందులో మెథడ్స్ ఉంటే ఈజీగా వాడుకోగలం. అలాగా మిగతా కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అది యూజ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ఇలా కోడ్ లెవెల్లో డాట్ పెట్టి కాల్ చేసుకుంటే ఏమొస్తుంది, స్టూడెంట్ డాట్ ఏజ్ అంటే ఏజ్ వస్తుంది అని కాకుండా ఒక కాన్సెప్ట్ తీసుకున్నారనుకో, ఆ కాన్సెప్ట్ రియల్ వరల్డ్ దేనికి వాడుతున్నాం మనం. ఈ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డేటాని హ్యాండిల్ చేస్తున్నాను నేను డేటాని. 100 మంది వచ్చారంటే 100 మంది ఎవరో మనకు తెలియదు. ఒకప్పుడు ఈ సుఖంగా ఉండేది, పేపర్ తీసుకుని స్టూడెంట్ నెంబర్ 1 రాసుకోవడం, పక్కన అలా వరుసగా 30 డేట్లు వేసుకుని ప్రెజెంట్ ఆప్షన్ వేసుకుంటే అయిపోయేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, సాఫ్ట్వేర్ వచ్చేసింది, స్టూడెంట్స్ సెలెక్ట్ చేస్తున్నాడు, ఎస్ నో నొక్కుతున్నాడు, ఆ డేటా వెళ్ళి టేబుల్లో స్టోర్ అవుతుంది. స్టూడెంట్ 2 సెలెక్ట్ చేస్తున్నాడు, ఎస్ నో నొక్కుతున్నాడు, టేబుల్లో స్టోర్ అవుతుంది. ఒకప్పుడు మనం పుస్తకాల్లో చేసేదే ఇక్కడ కూడా అందులో కోడింగ్లో కూడా చేస్తున్నాం. అక్కడ ప్రీవియస్గా ఉంది, అటెండెన్స్ బుక్లు చూసుంటారు కదా మీరు చిన్నప్పుడు. అందులో ఏముండేది, ఒక పేజ్ ఓపెన్ చేసానికి ఇలాగా ఇటుపక్క అందరి పేర్లు ఉంటాయి, ఇలా డేట్లు ఉంటాయి, ఆ డేట్ల తర్వాత ఏముంటాయి, పైన మంత్ ఉంటుంది, ఏ మంత్ అని చెప్పి. ఒక పేజీలోనే మొత్తం స్టూడెంట్స్ కనిపించిపోతారు, ఎవరు ఎప్పుడు వచ్చాడో కనిపిస్తుంది, హాలిడే అయితే హాలిడే కనిపిస్తుంది. సేమ్ అదే కాన్సెప్ట్ తీసుకుంటే అదంతా ఒక క్లాసులో హ్యాండిల్ చేయొచ్చు మనం. అంటే ఒక షీట్ అంతా ఉంది కదా, ఆ షీట్లో ఏ అయితే ఆపరేషన్స్ ఉన్నాయి, ఈ స్టూడెంట్ వచ్చాడా లేదా, ప్రెసెంట్ ఫాల్స్, ఆ రోజు డేట్ రికార్డ్ చేసుకుంటాం, డేటా స్టోర్ చేస్తాం. అలాగా ఒక పేజ్. నాకు తెలిసి రేపు ట్రై చేసిపోతారు దాన్ని. సేమ్ ఇలాగే ఒక క్లాస్ తీసుకుని 10 మంది స్టూడెంట్స్ చేసి ఇక్కడ మీరే డే 1 డే 2 డే 3 అని పెట్టేసుకుని ఎవరు ఆప్షన్ ఎవరు ప్రజెంట్ పెట్టేసి ప్రింట్ చేస్తే, ఒక స్టూడెంట్ డేటా ప్రింట్ చేశారనుకో, ఆ డేటా ఆడ ఎన్ని రోజులు వచ్చేటో కనిపించాలి కింద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో హరీష్ అని నేమ్ తీసుకున్నాను, ఏజ్ తీసుకున్నాను. మీరు అలా కాకుండా ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే ఇంట్ తీసుకున్నాను కదా, ఇక్కడ మీరు లిస్ట్ ఆఫ్ ఇంట్ తీసుకుంటారు. ఒక ఇంట్ అంటే ఒక రోజు డేటా స్టోర్ అవుతుంది. మీరు లిస్ట్ ఆఫ్ ఇంట్ తీసుకున్నారనుకో, లిస్ట్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది. ఆ లిస్ట్ ఆఫ్ డేటాని ఇక్కడ ప్రింట్ చేస్తారు. అలాగా అర్థమైందా టాస్క్? ఈ కోడ్ కూడా మీకు పంపిస్తాను. ఎవరికైనా మళ్ళీ చెప్పు, మీ వాయిస్ బ్రేక్ అయింది. టాస్క్ ఏంటంటే, మనం స్కూల్లో అటెండెన్స్ తీసుకుంటాం కదా, స్టూడెంట్ 1 స్టూడెంట్ 2 స్టూడెంట్ 3 అని చెప్పి. ఒక జూలై మంత్ తీసుకుంటే జూలై మంత్లో 10 మంది స్టూడెంట్స్ ఉంటే ఏ స్టూడెంట్ ఎన్ని రోజులు వచ్చాడు అనే రికార్డు మీరు స్టోర్ చేయాలి. జస్ట్ క్లాసెస్ యూస్ చేస్తే అయిపోతుంది అది. అర్థమైందా టాస్క్? ఇక్కడ సింపుల్గా మనం నేము ఏజ్ స్టోర్ చేస్తున్నాం. ఫస్ట్ ఇది ఓకే, సింపుల్గా ఏజ్ నేమ్ స్టోర్ చేస్తున్నాం. దీని ప్లేస్లో మీరు నేమ్ స్టూడెంట్ లిస్ట్, అదే అటెండెన్స్ లిస్ట్. ఫస్ట్ మీరు సింపుల్గా ఉండడానికి ఏం చేస్తారంటే, ఒక స్టూడెంట్కి క్రియేట్ చేయండి, ఆ స్టూడెంట్ రికార్డు కరెక్ట్గా సేవ్ అవుతుందో చెక్ చేయండి. ఆ తర్వాత లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ట్రై చేయండి. ఓకే, దాంతోపాటు ఉప్స్ కాన్సెప్ట్ ట్రై చేయండి. ఈ ఎగ్జాంపుల్ కోడ్ అక్కడ పెడతాను. గిట్ యాక్సెస్ క్రియేట్ చేసి ఎగ్జాంపుల్స్ పెడతాను, మీరు తీసుకోండి అక్కడి నుంచి. అందరూ ఇవేనా మీవి మెయిల్స్, గిట్ హబ్ కూడా? ఇవే.
గిట్టుగా వచ్చు కదా అందరికి. ఎస్ బ్రో. ప్రాక్టీస్ స్పెల్లింగ్ అంతేనా? PRATC ఏదో అట్లా. కాదు, PRAC. ఎస్. ఎక్కడెక్కడ SE. స్పెల్లింగ్లు మార్చేశారు. మనం చేయాలి. ఇదేనా బ్రో నీది గిట్ హబ్? అది సురేష్ బ్రో. సురేష్ ఏడా? ఆహా లేడు. సరే, దీనికే పంపిస్తాను. మెయిల్కి వస్తుంది, యాక్సెప్ట్ చేయండి. ఈ యాడ్ చేశాను. ఈ కూడా పుష్ చేస్తాను అక్కడికి. మీరు కూడా పుష్ చేయండి. ఎవరి పేరు వాళ్ళు పెట్టి బ్రాంచ్లో పుష్ చేయండి. చూస్తాను కోడ్ కూడా. ఓకేనా? ఓకే బ్రో. మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ఓకే బ్రో. ప్రాక్టీస్ చేయకుండా రాదు. రేపు ప్రాక్టీస్ చేయకుండా వస్తే ఈరోజు గంట సేపు చెప్పింది వేస్టే. హలో, అర్థమైందా? ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే పింక్ చేయని పర్లేదు. రేపు నన్ను చేసి రండి వచ్చేటప్పుడు. టాస్క్ కూడా ఇక్కడ బ్రో నీకనే సిలబస్ ట్యాబ్ ఉందా బ్రో? మన డాట్ది డాట్ సిలబస్. డాట్ సిలబస్. డాట్ సిలబస్ అడిగావు నువ్వు. అవును, డాట్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయని. ఇవి వెబ్సైట్లో ఉంటాయి అన్ని. మనం ప్రజెంట్ బేసిక్స్ చూస్తాం. ఇంట్రడక్షన్, ఈ కాన్సెప్ట్స్ వచ్చేస్తే ఆ తర్వాత న్యూ ఇన్ డాట్ అని చెప్పి డాట్కి మాత్రమే కొత్తగా ఉన్న కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి చెప్తాను. సరేనా? ఇప్పుడు జాబ్ చెప్తాను. డౌట్స్ ఉన్నాయి ఇంకా?